అనే స్పృహ ఎవరికీ లేదసలక్కడ. సో, ఇక సంఘ పరివార్ గారిది నేను గట్టిగా ప్రయత్నించడం జరిగింది. ఎందుకు జరిగిందంటే, ఎన్నికలొస్తే హిందువుల కుర్రవాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళు ప్రచారం చేయించుకుంటున్నారు. మరిప్పుడు హిందువులకి సమస్య వస్తే ముందసలు వాళ్ళు రాలేదు. ఈ వాళ్ళ తరపున ఎలాంటి రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. సో, ఇది బాగా గుచ్చుకుంది. ఒక ఒక సగటు హిందువుగా, సంఘ పరివార్ వాళ్ళతోటి పరిచయం ఉన్న వ్యక్తిగా నాకిది బాగా ఇబ్బందికరమైన పరిస్థితి అనిపించింది. మీకు మీకు ఇది ఎలాగనిపించిందంటే, ఇది హిందూ సమాజాన్ని వాడుకొని వదిలేసినట్టుగా అనిపించింది. సో, ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియక అలాగ మౌనంగా ఉండిపోయిన తర్వాత, ఆ మౌనంలోంచి వచ్చిన ఒక ఆలోచనే ఈ మనుగడ. సో, ఈ సందర్భంలో మాకు అనిపించిందేంటంటే, మా అనాలిసిస్ ప్రకారం మాకనిపించిందేంటంటే, సమస్య ఎక్కడుందంటే, స్థానిక దేవాలయాలకి మరియు స్థానిక సమాజానికి మధ్య అనుబంధం లేకపోవడం. అది ఒక సమస్యగా అనిపించింది. అలాగే దేవాలయాల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నది ఈ హిందూ సమాజం అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ జరిగిన రామతీర్థంలో జరిగిన సంఘటన, అంతకుముందు జరిగిన సంఘటనలు కూడా కేవలం అది ఐసోలేటెడ్‌గా ఆ ఒక్క రోజే ఏదో వచ్చి జరిగిపోయింది కాదది. ఎన్నాళ్ళ నుంచో ఈ హిందూ సమాజం దేవాలయాల్ని జరుగుతున్న ఈ అక్రమాలని ప్రశ్నించకుండా అలాగే అశ్రద్ధ చేసి వదిలేయడం వలన అలా పేరుకుపోయి వాళ్ళకంత ధైర్యం వచ్చింది. దేవాలయాల్లో కూడా వచ్చి ధ్వంసం చేయగలిగేంత ధైర్యం వచ్చింది. ధైర్యం ఎందుకొచ్చిందంటే అది మనం ఇచ్చిన ధైర్యం అని అక్కడ వాళ్ళకొచ్చింది. మనం ప్రశ్నించకుండా ఉండకపోవడం అనేదే వాళ్ళకి ధైర్యం. అలాగే హిందూ సమాజం తన దేవాలయాల్ని తామే సమర్థవంతంగా, అలాగే పారదర్శకంగా నిర్వహించుకునే ఒక వ్యవస్థ లేకుండా పోయింది. ఆ దేవాలయాలు నిర్మించిన ధర్మకర్తలు ఉన్నంత కాలం బానే జరిగింది. వాళ్ళు ప్రేమతోటి దేవాలయాలు నిర్మించారు కాబట్టి జాగ్రత్తగా చూసుకున్నారు. ఇక వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళకి అందరిని అనలేం గానీ 95% ఆ దేవాలయం నుంచి ఆర్థికంగా ఎలాగ ప్రయోజనం పొందుదాం అనే ఉద్దేశంతోటే ఉన్నారే గానీ, దాన్ని ఒక సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించుకుందాం అనేది ఎక్కడ కనిపించట్లేదు. సో, ఈ సంఘటన జరిగినప్పుడు మేము అంతర్గతంగా ఎనాలిసిస్ చేసుకుంటే మాకు అనిపించిన ప్రధానమైన కారణాలు ఈ 3 కనిపించినియి. అయితే ఇక్కడ మనం కూర్చొని ఆళ్ళు ఆ పని చేయలేదు, ఈళ్ళు ఈ పని చేయలేదని చెప్పేసి వాళ్ళ మీద కంప్లెయింట్ చేసే కంటే, మనం దీనికి ఎలాగ ఒక ఈ సమస్యకి ఎలాగ ఒక పరిష్కారం తీసుకురావాలి అనేది ఆ రోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. దీనికి ఒక టెక్నికల్‌గా ఒక సొల్యూషన్ తీసుకురావాలి. దేవాలయాలు నిర్వహించుకోవడానికి. అలాగే స్థానికంగా, స్థానిక ప్రజలకి, దేవాలయాలకి మధ్య ఆ అనుబంధం పొందే విధంగా కూడా మన కార్యక్రమాలు రూపొందించాలి అనేది ఆలోచన తీసుకొని, ఈ మనుగుడి ఫౌండేషన్ అనే ఈ యొక్క సంస్థని ఆ రోజు స్థాపించాలని సంకల్పం చేయడం జరిగింది. అయితే ఈ సంకల్పం జరిగింది కానీ, దీని వెనకాల ఇద్దరు మహా వ్యక్తుల ప్రమేయం, బలం ఉంది. మొదటిగా వచ్చేసి సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. జగ్గి వాసుదేవ్ గారు నాకు, సత్య గారికి ఇద్దరికీ ఆధ్యాత్మిక గురువు. ఆయన ఇచ్చిన సాధన గత కొద్ది సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. సుమారుగా ఒక 10, 15 సంవత్సరాలుగా చేస్తున్నాను నేను. ఆ సాధన వలన వచ్చిన ధైర్యం, ఆ బలమే ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి మాకు తోడ్పడింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్ అనేది మాకు మొదటి నుంచి అవగాహన ఉంది. సుమారుగా ఒక 5 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి. ప్రతిరోజు పని చేస్తే. అంత పెద్ద ప్రాజెక్ట్‌ని మనం చేయగలము అనే ధైర్యం సద్గురు జగ్గి వాసుదేవ్ గారిచ్చిన ఆ ఆధ్యాత్మిక సాధన, ఆ బలంలో నుంచే వచ్చింది. ఇక రెండవది ఆర్థిక బలం. ఒక సంస్థ నడవాలి అంటే తప్పనిసరిగా మనకి ఆర్థిక వనరులుండాలి. గురువుగారి శిష్యులుగా మేము తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, మా యొక్క సంపదలో కొంత శాతం గురువుగారి సద్గురు జగ్గి వాసుదేవ్ గారి కార్యక్రమాలకి ఇవ్వాలి అని మేము సంకల్పం తీసుకున్నాం గతంలో.
కానీ అక్కడ పరిమితమైన ఆదాయం ఉన్న మాకు గురువుగారికి కొంత తర్వాత ఈ కార్యక్రమాలకు ఇవ్వడం అనేది మాకు అంత శక్తివంతం లేదు మాకు. అందుకని గురువుగారికి ఇస్తాను అని చెప్పిన ఆ ధనాన్ని తీసి ఈ మనుగుడి ఫౌండేషన్ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ ధనం ఉపయోగించబడింది. అయితే అది కేవలం ఇంతకంటే ముందు మనుగుడి ఫౌండేషన్ స్థాపించక ముందే ఒక 6 సంస్థలకి లేదా కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా గురువుగారి ధనాన్ని ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇవ్వాల్సిన ధనాన్ని తిప్పి ఈ హిందూ సమాజంలో ఆహ్, జరుగుతున్న ఈ అన్యాయాన్ని గట్టిగా నిలబడి పోరాడే కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళని ప్రోత్సాహం చేసే ప్రయత్నం జరిగింది. అలాగా 6 వాటికి జరిగింది. సో, ఈ ఏడవది ఈ మనుగుడి ఫౌండేషన్. సో, ఈ విధంగా జగ్గి వాసుదేవ్ గారి యొక్క అంతర్గతంగా ఉన్న పాత్ర ఈ మనుగుడిలో ఉంది. ఇక రెండవదొచ్చేసి సద్గురు శివానందమూర్తి గారు. ఈ జగ్గి వాసుదేవ్ గారు వ్యక్తిగతంగా మాకు బలమిచ్చారు. నాకు సత్య గారికి. అయితే సంస్థకి ఉన్న బలం శివానందమూర్తి గారు. ఈ సంస్థ ఇలాగా రావాలి అనేది శివానందమూర్తి గారు వేసిన బీజమే. జగ్గి వాసుదేవ్ గారైతే మాకు గత 15 సంవత్సరాల నుంచి మాకు సాధనలో ఉన్నాం ఆయన తెలుసు కానీ, శివానందమూర్తి గారు అని ఒకాయన ఉన్నారని మాకు 2020 సంవత్సరం జూన్, జులై ఈ దేవాలయాల మీద దాడులు జరగకముందు ఒక 6 నెలల క్రితం మాకు అప్పుడే పరిచయం. శివానందమూర్తి గారని ఒకాయన ఉన్నారని అప్పుడే పరిచయం మాకు. పరిచయం చిన్నదైనా గానీ, ఆయన యొక్క దృక్పథం, ఆయన యొక్క జీవన విధానం మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయి. అందుకని ఆయన కూడా మాకు ఈ సామాజిక విషయాల్లో మాకు గురువుగా మేము ఎంచుకొని ఆయన్ని ఫాలో అవ్వడం జరిగింది. సో, అయితే ఆయన వేసిన బీజం ఏంటి? అదొకసారి ఆయన మాటల్లోనే విందాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి తప్పులనన్నిటిని ఎత్తి చూపించి, ఈ అధర్మం మీలో ఉండడం చేత ఇది జరుగుతోంది, ఇది మీరు ధర్మం నేర్చుకోండి అని చెప్పి వేలు పెట్టి పెద్దవాళ్ళకి చూపించగలిగినటువంటి ఒక సంస్థ. అంటే మళ్ళీ పార్టీ కాదు, ప్రజలు సామూహికమైనటువంటి యాక్టివిటీ. సో, ఈ మాట విన్నారు గదా! పెద్దలలో ఉన్న ఈ ధర్మం కానీ, పెద్దల యొక్క విధానాన్ని మనం ప్రశ్నించాలి అనేది గురువుగారు చెప్పిన మాట. ఈ బీజం 6 నెలల క్రితమే పడింది. తర్వాత ఈ ఈ దేవాలయాల మీద దాడులు అనే ఈ సంఘటనలు జరిగిన తర్వాత, అది మనుగుడి రూపంలో మనుగుడి సంస్థ అనే ఒక రూపాన్ని అది తెచ్చుకుంది. అయితే నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తే మేము అలాగా ఆ రోజు డిసెంబర్ 31 తారీఖు నాడు మేము అలాగా ప్రారంభించాం. ప్రారంభించామే గానీ ఆ పరిస్థితి ఎలాగుందంటే, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుల వారిలాగా అయిపోయింది. యుద్ధం జరగాలి అని అనుకున్నారు. కానీ తీరా వెళ్లి చూస్తే అక్కడ మనం బాణాలెయ్యాల్సింది ప్రేమగా పెంచిన తాతగారి మీద, విద్యలు నేర్పిన గురువుగారి మీద. ఇప్పుడు మా పని కూడా అలాగే అయిపోయింది. మేము ఇలాగ ప్రశ్నించాలి అని ఈ సంస్థ మొదలుపెట్టాం. దేవాలయాలు నిర్వహించుకోవడానికి ఒక చక్కటి వ్యవస్థ ఉండాలి అనేది ఒకటి. అది 50% అనుకుంటే, వీళ్ళని ప్రశ్నించాలి. ప్రశ్నించడం అనేది ఇంకో 50% అనుకోవచ్చు. కానీ మేము మొదటగా ఎందుకు ప్రశ్నించలేదంటే, ప్రశ్నించడానికి మనకంటూ ఒక అర్హత ఉండాలి అనే ఉద్దేశంతోటి, ముందు సమాజంలో ఒక సమస్యని తీసుకొని దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి, అప్పుడు అర్హత సంపాదించి, అప్పుడు ప్రశ్నిద్దామని అట్లాగా మేము అనుకోవడం జరిగింది. సో, అయితే ఈ ప్రశ్న ఎవరిని ప్రశ్నించాలి? చిన్నజీవి స్వామి గారిని ప్రశ్నించాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళని ప్రశ్నించాలి. జగ్గి వాసవి గారిని ప్రశ్నించాలి. సో, తిరిగి మళ్ళీ మన వాళ్ళనే ఇన్నాళ్ళు మనం ఏదైతే మనకి పెద్దలు అని అనుకున్నామో, తిరిగి వాళ్ళని ప్రశ్నించాల్సిన పరిస్థితొచ్చింది. సో, అది కనీసం ఒక 2-3 నెలలు బాగా మమ్మల్ని పట్టి పీడించింది. దీన్ని ఎలాగా చేయాలనేది. దాని తర్వాత ఒకరోజు అనుకోకుండా మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, విభీషణ మార్గం అని మాకు వచ్చింది. అది ఆ ప్రీవియస్ స్లైడ్‌లో చూస్తే, విభీషణ మార్గం ఏంటంటే,
తనవాడు ఆహ్, ధర్మం విషయంలోకొచ్చేసరికి ఎదుటివాడు తనవాడా? కాదా? అది అనవసరం. ఎదుటివాడు బలవంతుడా? కాదా? అనవసరం. మనం ధర్మం గురించి మాట్లాడేటప్పుడు కావాలంటే అలాంటి సంబంధాలు కూడా మనం తెంచుకోవాల్సిందే. మన రామాయణంలో చూస్తే రావణాసురుల వారి తమ్ముళ్ళిద్దరూ చెప్పారు రావణాసురుల వారికి. మీరు చేసేది తప్పని సీతమ్మ వారి విషయంలో. కానీ కుంభకర్ణుల వారేమో ఆయన తరపున యుద్ధం చేయడానికి యుద్ధం చేశారు. కానీ విభీషణుల వారి మటికి తాను చాలా బలహీనుడైనా గాని, రాజుని, తన అన్నని అందరిని అన్ననైన రావణాసురుల వారిని ఎదిరించి శత్రువు దగ్గరైన రాముడి దగ్గరికి వెళ్ళడం జరిగింది ధర్మం విషయంలో. సో, కాబట్టి ధర్మం అనేసరికి నావాడు, పెద్దవాడు అనేదేం లేకుండా మనం మాట్లాడాలి అనేది శివానందమూర్తి గారే మాకు ఆ ఆలోచన ఇచ్చారని మేము అనుకుంటాం. ఎందుకంటే అంత లోతుగా ఆలోచించే స్థితి అంత స్థాయి మాకు లేదు. ఒకవేళ అలాంటి స్థాయి ఉంటే ఈ 3 నెలలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సతమతం అవుతూ ఎలా చేయాలనేది. సో, కాబట్టి ఈ సంఘటన మొత్తం నుంచి మేము సారాంశంగా తీసుకుందేంటంటే, మనది విభీషణ మార్గం. మనుగుడి ఫౌండేషన్‌ది విభీషణ మార్గం. అంటే ఎదుటివారు ఎవరైతే ఎవరైనా గాని అయ్యుండొచ్చు. బంధువులయ్యుండొచ్చు, బలవంతులయ్యుండొచ్చు. కానీ మనం మాట్లాడాల్సింది మాట్లాడాలి గట్టిగా. ఇక రెండవది శివానంద నడక. శివానంద నడక అనేది శివానందమూర్తి గారి యొక్క జీవిత చరిత్ర అది చూసి, ఆయన జీవించిన విధానాన్ని అనేది చూసి, దాన్ని మొత్తాన్ని ఒక మాటగా సమ్మరైజ్ చేసి చెప్పాలంటే అది శివానంద నడక అని పెట్టుకున్నాం. ఇదేంటంటే మనం ఒక పని ప్రారంభించామంటే, మనం ఏదైనా త్యాగం చేయాలంటే చేయాల్సిందంతే. ఆ పని సాధించడం కోసం. పైన వేస్తారు. నేను కూడా వేసుకునే లైవ్ ఇయ్యాలండి. ఆ పని సాధించడం కోసం మనం ఎన్ని త్యాగాలు చేయాల్సినా గాని చేయాలి అంతే. అదే శివానందమూర్తి గారు చేసిన పని కూడా అదే. ఒక జమీందారీ కొడుకుగా పుట్టి అన్ని 100,00,00,000 వదిలేసి, ఎళ్లి ఎక్కడో వరంగల్‌లో రూ. 100కి పోలీస్ ఉద్యోగాన్ని కుదుర్చుకొని, అక్కడున్న నక్సలైట్‌లకి వాళ్ళకి అందుట్లోకి వెళ్ళకోకుండా వాళ్ళకి సహాయం చేయాలని ఆయన చేసిన కృషి అదొక్కటే కాదు ఇంకసలు ఆయన జీవిత చరిత్ర చూస్తే అట్లాగే ఉంటుంది మొత్తం. సో, ఇలాగా ఈ 2 మాటల్ని విభీషణ మార్గం, శివానంద నడక అనే ఈ రెండిటిని ఈ సంస్థ యొక్క మూల సూత్రాలుగా మేము పెట్టుకోవడం జరిగింది. అలాగా సిద్ధాంతపరంగా బాగా బలపడిన తర్వాత ఈ సంస్థ యొక్క పనితీరు చాలా బాగా ముందుకు వెళ్ళింది. మనం ఎంత పెద్ద సంస్థ అయినా పెట్టొచ్చు గానీ, దానికి సిద్ధాంతపరంగా అది బలంగా లేకపోతే అది పడిపోతుంది ఏదో ఒక రోజు. తొందరగా పడిపోతుంది. కానీ ఇప్పుడు మనుగుడి యొక్కి ఉన్న ఈ సిద్ధాంతపరమైన బలం అంతా కూడా శివానందమూర్తి గారి ద్వారా మేము ఏర్పరచుకోవడం జరిగింది. సో, ఈ విధంగా సంస్థ పుట్టి అది కాస్త స్థిరంగా నిలబడటానికి సుమారుగా ఒక 5 నెలలు, 6 నెలలు అట్లా పట్టింది. సో, ఈ సంస్థ యొక్క ఈ సమావేశం యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశమైన ఈ సంస్థ యొక్క స్థాపన ఇలా జరిగింది. థాంక్ యూ రాజేష్. ధన్యవాదాలు వాసు గారు. మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాము. చాలా దేవాలయాల మీద అవ్వచ్చు, లేదంటే ధర్మం మీద అవ్వచ్చు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు సగటు హిందువుని మనస్సుని ఎలా కలిసివేస్తాయో, అలాగే వాసు గారి మనసు కూడా వాటికి ఇబ్బంది పడిందని వారి మాటలో మనకు తెలుస్తుంది. అయితే ఆ ప్రారంభ పరిస్థితుల నుంచి ఒక సంస్థని స్థాపించాలి, అందుకోసం పనిచేయాలని వారు సంకల్పించుకోవడం జరిగిందని వారి మాటలో మనం తెలుసుకున్నాం. అయితే మరి మనుగుడి సంస్థని స్థాపించారు. మరి అది ఏ విధంగా పనిచేస్తుంది, ఆ సంస్థ యొక్క ఆశయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనుగుడి సంస్థ యొక్క ఆశయం ఏంటంటే దేవాలయాల యొక్క స్వావలంబనం. అంటే హిందూ దేవాలయాలు ఆ చుట్టూ ఉన్నటువంటి హిందూ సమాజం సమర్థవంతంగా నిర్వహించుకోవాలి అనేది మనుగుడి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం 3 దశల్లో 3 ఆశయాల రూపంలో మనుగుడి సంస్థ పనిచేస్తుంది. అందులో మొదటి మీరు చూసి కనుక పునరుద్ధరణ, దేవాలయాల యొక్క ఏవైతే పురాతన దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాలను పునరుద్ధరించడం. అలాగే దేవాలయాల యొక్క నిర్వహణ, అంటే దేవాలయ వ్యవస్థ నిర్వహణ అనేది సమర్థంగా ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఆ దేవాలయం యొక్క నిర్వహణ అనేది సమర్థవంతంగా జరిగేలా చూడడం. ఇక మూడవది విముక్తి, అంటే ఏదైతే ప్రభుత్వ లేదా కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాల్లో దేవాలయాలు ఉన్నాయో వాటికి విముక్తి కల్పించడం ద్వారా మనం దేవాలయాల స్వావలంబన సాధించవచ్చు అనేది మనుగుడి యొక్క సిద్ధాంతం. కాబట్టి ఈ 3 అంశాల ఆధారంగా ఈ 3 ఆశయాలుగా చేసుకొని మనుగుడి సంస్థ పనిచేస్తుంది.
ఇందులో మొదటిది దేవాలయాల పునరుద్ధరణ గురించి మనుగుడి సంస్థ డైరెక్టర్ అయినటువంటి శ్రీ అరవింద్ గారు మనకు తెలియజేస్తారు. ధన్యవాదాలండి రాజేష్ గారు. ముందుగా అందరికీ నమస్కారములు. నా పేరు అరవింద్, నేను హైదరాబాద్ లో ఉంటాను. ముఖ్య విషయము, మనగుడి తొలి అడుగులు వేస్తున్నప్పటి నుంచి నేను మనగుడితో ఉండడము నేను అదృష్టంగా భావిస్తున్నాను. మనగుడి చేస్తున్న కార్యక్రమాలు, మనగుడి ముఖ్య ఉద్దేశాలను ఇప్పటి వరకు సత్య గారి మాటల్లో, వాసు గారి మాటల్లో, రాజేష్ గారి మాటల్లో మీరు కొంతవరకు విన్నారు. అండ్ ఇక ముందు మిగతా విషయాలపైన కూడా వింటారు. బట్ మనగుడిలో పునరుద్ధరణ అనే విభాగం నన్ను ఎంతగానో కదిలించింది. ఎందుకంటే పురాతన దేవాలయాలని కాపాడి ముందు తరాలకు అందించడమే ఆ పునరుద్ధరణ లక్ష్యం. ముఖ్యంగా మాకు పురాతన దేవాలయాలను కాపాడాలి అని అనుకున్నప్పుడు ఆ దేవాలయం నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ తీసుకోవడం జరుగుతుంది. వాటికి ఉన్న సమస్యలను చూసి ఆ సమస్యలను తీర్చే ఒక పరిష్కారమే మనగుడి అందిస్తుంది. మొదటగా మనకు శ్రీ 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 కుంభేశ్వర దేవాలయము మక్తల్ అనే గ్రామం నుంచి రిక్వెస్ట్ లెటర్ రావడం జరిగింది. ఆ దేవాలయంకి ఉన్న సమస్యలు ఏదైతేనేమి, డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, ముందున్న ఇతర మతస్థుల ప్రార్థనా మందిరం అయితేనేమి, 800 సంవత్సరాల కాలం నాటి రాయికి మన పెయింట్ మరకలు, ఇతర సమస్యలు అయితేనేమి మన వరకు రావడం జరిగింది. మనగుడి సంస్థ తరపున మనగుడి ఒక వ్యక్తిని ఒక 3 నెలల కాలం పాటు అక్కడ పెట్టించి ఆధునీకరణమైన ఎక్విప్మెంట్స్ ని, వాటర్ జెట్ మిషనింగ్ ని అక్కడ అమర్చడం జరిగింది. అక్కడ ఉన్న ఆ పెయింట్ ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే ఇతర సమస్యలను కూడా మనము పరిష్కరించడం జరిగింది. దానికి ఆ ఊరి జనం నుంచి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి జగిత్యాల, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా దగ్గర జగిత్యాల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బాగు చేయాలి అని చెప్పేసి ఆ ఊరి జనాల నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ రావడం జరిగింది. దానికోసమై మనగుడి బృందంగా మేము వెళ్ళి ఆ దేవాలయాన్ని స్టడీ చేయడం జరిగింది. కానీ ఆ దేవాలయము 800 సంవత్సరాలకి పైగా వయసు ఉన్నప్పటికీ ఆ ఊరిలో ఉన్న జనాల వాళ్ళు కొత్త దేవాలయంని నిర్మించాలనే ఉద్దేశం అరవింద్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు. అరవింద్ గారు మీ వాయిస్ వినపట్లేదు. రాజేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీశైలం దారిలో ఉన్న చెంచు గ్రామానికి చెందిన శ్రీ కోదండ రామాలయము, అదొక పురాణత దేవాలయం కానప్పటికీ ఒక కొత్త టెంపుల్ అయినప్పటికీ ఆ టెంపుల్ సగం వరకు కన్స్ట్రక్షన్ అయ్యి మిగతా హెల్ప్ కోసం మన దగ్గరికి రావడం జరిగింది. మెయిన్ గా అక్కడ ఉన్న సమస్యలు వచ్చేసి ఇతర మతస్థులతో ఈ కన్వర్షన్స్ అనేది ఏదైతే ఉన్నదో అది ఒక పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. ఎవరైతే మిగిలి ఉన్న హిందువులు ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, వాళ్ళతో అయినంత వరకు సగం కన్స్ట్రక్ట్ చేశారు. మిగతా టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం మేము మన దగ్గరికి రావడం జరిగింది. ఆ సమస్యని మన గుడి కన్సిడర్ చేసి ఎప్పటికైనా కానీ ఆ టెంపుల్ ని పూర్తిగా ఆ ఊరి జనాలకే, ప్లస్ ఆ దారిలో శ్రీశైలం దారిలో వెళ్తున్న జనాలకి అందించే ప్రయత్నంగా మన గుడి ఇంకా అడుగులు ముందుకేస్తుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే శ్రీశైలం దగ్గరలో ఉన్న పాలధార పంచదార ప్రదేశం మనందరికీ తెలిసిందే. ఆ దీన పరిస్థితిని మనం అందరం చూస్తూనే ఉన్నాము శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి. ఆ పాలధార పంచదార ఆ పుణ్యక్షేత్రాన్ని బాగు చేయాలి అనే ఒక ఉద్దేశంతో దేవాలయ శాఖని మనము అప్పడం జరిగింది. వాళ్ళు మొదట్లో సానుకూలంగా స్పందించినప్పటికీ తర్వాత ఇతర లబ్ధి కోసము ఈ
మన గుడి ప్రయత్నానికి తాత్కాలికంగా అడ్డు వేయడం జరిగింది. ఈ అడ్డుని ఎప్పటికైనా కానీ తొలగించి మన గుడి ఎప్పటికైనా పుణ్యక్షేత్రాన్ని జనాలకి పూర్తి వైభవమైన ధన్యవాదాలు అరవింద్ గారు. సో వారి సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇది మనం ఇందాక మనం చూసినట్లుగా మనగుడి సంస్థ 3 ఆశయాల్లో మొదటి ఆశయం అయినటువంటి పునరుద్ధరణ గురించి మనకు అరవింద్ గారు తెలియజేశారు. అయితే ఇవన్నీ ఇక్కడ ప్రజెంట్ చేయడానికి గల కారణం ఏంటంటే, మనందరికీ తెలుసు ప్రతిరోజు మన దేశవ్యాప్తంగా ఎన్నో కొత్త దేవాలయాలు నిర్మాణం చేసుకుంటూ ఉంటాయి. అలాగే కొత్త దేవాలయాలు నిర్మాణం చేయాలని ఎంతోమంది సంకల్పించుకుంటూ ఉంటారు. అయితే ఈ దశలో ఎన్నో వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా హిందూ సమాజం యొక్క ఆధ్యాత్మిక తృష్ణను తీర్చినటువంటి పురాతన దేవాలయాల్ని మనం నిర్లక్ష్యం చేస్తూ కొత్త దేవాలయాలు నిర్మించుకోవడంలో అది పెద్ద అర్థం లేని విషయంగా అనిపిస్తుంటుంది మనకు. ఏదైతే పురాతన దేవాలయాలు ఉన్నాయో వాటిని మనం పునరుద్ధరించుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే మనం కొత్త దేవాలయాలు నిర్మించుకోవడానికి మనకు ఒక అర్హత లభిస్తుంది అన్నట్టుగా మనం భావించాలి అనే ఉద్దేశంతో మనం ఈ పురాతన దేవాలయాల్ని పునరుద్ధరించుకునే కార్యక్రమాన్ని మొదటి ఆశయంగా మనం తీసుకోవడం జరిగింది. అయితే అసలు దేవాలయాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది, లేదా ఏదైనా దేవాలయం దగ్గర వ్యవస్థ బాగాలేదు, మాకు ఏదో రకంగా సహాయం చేయండి అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తుందంటే, ఈ దేవాలయం యొక్క నిర్వహణ అనేది సక్రమంగా లేనప్పుడు మాత్రమే మనం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఈ దేవాలయ నిర్వహణ కనుక సక్రమంగా ఉంటే మనం ఈ దేవాలయ సమస్యలు అనేది దాదాపు 90% మనం అక్కడే పరిష్కరించుకోవచ్చు అనే ఉద్దేశంతో దేవాలయ నిర్వహణ అనేది మనగుడి సంస్థ యొక్క ఆశయాల్లో భాగంగా తీసుకోవడం. ఈ నిర్వహణ మనం ఎలా చేస్తామని మనం చూసినట్లయితే కనుక ఒక 5 మూల స్తంభాల ఆధారంగా ఈ నిర్వహణని నిర్వహించాలని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. ఇందులో ముందుగా మొదటి స్తంభంలో మనం దేవాలయాల యొక్క సమాచారాన్ని సేకరిస్తాం. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. దేవాలయం ఎప్పుడు మనగుడి దృష్టిలో అది దేవాలయంగానే ఉంటుంది. కాబట్టి చిన్న చెట్టు కింద ఉన్నటువంటి చిన్న విగ్రహం కూడా మనకి దేవాలయమే. ఆ చిన్న దేవాలయం దగ్గర నుంచి అతి పెద్ద దేవాలయాలు వరకు ఉన్నటువంటి సమాచారాన్ని ముందుగా మనం సేకరించడం జరుగుతుంది. తర్వాత అలా సేకరించినటువంటి క్రమంలో ఏమైనా సమస్యలు ఉంటే దేవాలయాల్లో అంటే మరుగుదొడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల్ని పరిష్కరించడం అనేది 2వ స్తంభంగా మనగుడి తీసుకోవడం జరుగుతుంది. అలాగే మూడవ విషయం మనం చూసినట్లయితే కనుక దైనందిక నిర్వహణ. అంటే ప్రతి దేవాలయంలో ప్రతిరోజు జరిగేటువంటి దైనందిక విధులు ఏవైతే ఉంటాయో, క్లీనింగ్ అవ్వచ్చు, దేవాలయ రిపేర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా దైనందిక నిర్వహణలో భాగంగా 3వ స్తంభంగా తీసుకోవడం జరిగింది. ఇక 4వ స్తంభం సామాజిక కార్యక్రమాలు. ఒక దేవాలయం కేంద్రంగా సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే ఆ దేవాలయానికి చుట్టుపక్కల ఉండేటువంటి హిందూ సమాజానికి అనుబంధం ఉంటుంది. కాబట్టి ఈ సామాజిక కార్యక్రమాలని 4వ స్తంభంగా ఈ నిర్వహణలో తీసుకోవడం జరిగింది. అలాగే 5వ స్తంభం దేవాలయాల ఆధునీకరణ. మనం చూస్తున్నాం ప్రతిరోజు ప్రతి ఒక్క రంగంలో ఆధునీకరణ అనేది ఎంత గొప్పగా మనకు ఫలితాలు ఇస్తుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఈ దేవాలయాల్లో కూడా ఈ ఆధునీకరణని తీసుకురావాలనేది మనగుడి యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ ఆధునీకరణ అంటే అందరూ అనుకోవచ్చు అంటే దేవాలయాల యొక్క నిర్మాణంలో ఏమైనా మార్పులు చేయాలని. అవి ఏమీ కాదు. దేవాలయాల యొక్క నిర్వహణలో ఆధునీకరణ తీసుకురావాలనేది మా ఆలోచన. దీని ద్వారా ఎన్నో విషయాలు మనం పర్యవేక్షించడంతో పాటుగా పారదర్శకతతో పాటు అలాగే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా మనకు దేవాలయంలో జరిగే పూజల్ని చూసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఈ 5 మూల స్తంభాల ఆధారంగా దేవాలయాల యొక్క నిర్వహణ జరగాలి అనేది మనగుడి యొక్క ఉద్దేశం. సో ఈ 5 మూల స్తంభాలని ఆధారం చేసుకొని రకరకాల కార్యక్రమాలని మనం ఇప్పటికే చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కొన్ని చేయబోతున్నాము. సో వాటి గురించి నేను ఇప్పుడు క్లుప్తంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనం చేస్తున్న వాటిలో దేవాలయ సమాచార సేకరణ, అలాగే దేవాలయాల యొక్క శుభ్రతా నివేదికలు, అలాగే దేవాలయ సామూహిక నిర్వహణ కార్యక్రమాలు, అలాగే అర్చక గౌరవ వేతనం, 5వది దేవాలయ భూమి. ఈ 5 అంశాల ఆధారంగా ప్రస్తుతం మనగుడి పని జరుగుతూ ఉంది. సో ఇందులో మొదటిది సమాచార సేకరణ. ఇందాక నేను మీ అందరికీ తెలియజేసినట్లుగా మనగుడి సంస్థ యొక్క కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వారి గ్రామాల్లో, పట్టణాల్లో, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల యొక్క సమాచారాన్ని మనగుడి యాప్ ద్వారా ఇక్కడ వారు ఆ సమాచారాన్ని నింపడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఫోటోలు చూసినట్లయితే కనుక మనగుడి యాప్లో సజెస్ట్ టెంపుల్స్ ఉన్న చోట మనం క్లిక్ చేసినట్లయితే ఆ దేవాలయం యొక్క పూర్తి సమాచారాన్ని నింపడానికి మనకి చిత్రాల్లో కనిపిస్తున్నట్టు మనకు రకరకాల కాలమ్స్ రావడం జరుగుతుంది. అందులో దేవాలయం పేరు, ఎవరు నిర్వహిస్తున్నారు,
వారి ఫోన్ నెంబరు, అలాగే దేవాలయం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ గ్రామంలో ఉంది, దాని లొకేషన్ ఏంటి, ఇట్లా పూర్తి వివరాలని మనం సేకరించడం జరుగుతుంది. అయితే ఈ సమాచార సేకరణ అనేది ఎందుకు చేయాలి అంటే కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఈ సమాచారాన్ని అంతా సేకరించి విశ్లేషించే క్రమంలో ఇందులో నిర్లక్ష్యానికి గురైనటువంటి దేవాలయాలు ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రభుత్వ ఆధీనంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ప్రైవేటు వ్యక్తులు ఎంతమంది రన్ చేస్తున్నారు, మఠాలు పీఠాల ఆధ్వర్యంలో ఎన్ని దేవాలయాలు రన్ అవుతున్నాయి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం విశ్లేషించడానికి, దానికి అనుగుణంగా మన భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ సమాచార సేకరణ అనేది మనకు ఎంతో ఉపయుక్తం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అయితే ఈ సమాచారం అంతా సేకరిస్తున్నాము, మరి ఆ సమాచారం అంతా ఎక్కడ ఉంటుంది అంటే కనుక మీరు ఈ స్లైడ్లో చూసినట్లయితే మనకు మనుగుడి యొక్క పబ్లిక్ వెబ్సైట్ ఏదైతే ఉందో manugudi.org అని, దాంట్లోకి వెళ్ళినట్లయితే కనుక మీకు అక్కడ పైన కనిపిస్తున్న వాటిలో దేవాలయాల మీద క్లిక్ చేస్తే మనుగుడి ద్వారా సేకరించబడి ప్రచురించబడిన ప్రతి దేవాలయం యొక్క సమాచారం మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది చూడడానికి ఇది అందుబాటులో ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యూ మనకు డెస్క్టాప్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో అలా ఉంటుంది, ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ నుంచి కనుక మీరు చూసినట్లయితే ఈ చిత్రాల్లో కనిపించినట్టుగా మన మొబైల్ నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఈ దేవాలయం యొక్క పూర్తి సమాచారం ఇక్కడ ఉంటుంది. అంటే దేవాలయం యొక్క ఫోటోలు, మనం ఆ దేవాలయానికి వెళ్ళాలనుకుంటే కనుక ఆ లొకేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు, లేదా ఈ దేవాలయాన్ని మన మిత్రులతో పంచుకోవాలంటే సోషల్ మీడియా వేదికగా కానీ రకరకాలుగా మనం పంచుకోవడానికి అక్కడ ఆప్షన్స్, ఇట్లా పూర్తిగా మన దేవాలయం యొక్క సమాచారాన్ని మనం పంచుకోవడం కోసం, దేవాలయాల యొక్క వాస్తవిక స్థితులు తెలుసుకోవడం కోసం దీని సమాచార సేకరణ చేసి దాన్ని ప్రచురించి హిందూ సమాజానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు మనుగుడి సంస్థ ద్వారా సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 950 దేవాలయాలు, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి 461 దేవాలయాలు సుమారుగా మనుగుడి నుంచి సేకరించబడి ప్రచురించడం జరిగింది. సో ఈ సమాచార సేకరణకు సంబంధించినటువంటి పని విధానం ఇలా జరుగుతుంది. అయితే సమాచారం సేకరించిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే మీకు ఇందాక తెలియజేసినట్లుగా మనం సమాచారాన్ని సేకరించి ప్రచురించడానికి ముందు పర్యవేక్షణ అనేది ఉంటుంది. సో మనం ఒకసారి ప్రచురించిన తర్వాత ఈ దేవాలయాలన్నిటికీ కూడా శుభ్రతా నివేదికలని సేకరించడం జరుగుతుంది. ఈ శుభ్రతా నివేదికలు ఏంటి అంటే కనుక మనం దేవాలయాల యొక్క వాస్తవ పరిస్థితుల్ని ప్రతిరోజు హిందూ సమాజం ముందు ఉంచడం కోసం ఈ శుభ్రతా నివేదికలు అనేవి మనందరికీ ఎంతో ఉపయోగపడతాయి. ఎలాగైతే కొంతమంది కార్యకర్తలు మనుగుడి దేవాలయాల సమాచారాన్ని సేకరిస్తున్నారో అలాగే మరికొంతమంది కార్యకర్తలు వారు రోజువారీ వారు నిర్దేశించుకున్నటువంటి వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా ప్రతిరోజు కొన్ని దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాల దగ్గర ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్ని ఫోటోల రూపంలో తీసి మనకి ఈ యాప్లో ఉంచడం జరుగుతుంది. సో దీన్ని మనం చూసినప్పుడు మనకు అక్కడ అసలు దేవాలయం ఈ రోజు ఎలా ఉంది, లేదా 4 రోజుల తర్వాత ఎలా ఉంది, అలాంటి పూర్తిగా అంటే ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఫొటోస్ మనకి దీంట్లో వస్తూ ఉంటాయి. ఈ శుభ్రతా నివేదికల్ని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సేకరిస్తూ ఉంటారు. సో మీరు ఇందాక నేను చెప్పినట్లుగా దేవాలయాలు manugudi.orgలో మీరు వెళ్ళి దేవాలయాల్లో మీరు క్లిక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక దేవాలయం మీరు క్లిక్ చేసినప్పుడు కింద దేవాలయ శుభ్రత ఉంటుంది. దాన్ని మీరు కనుక క్లిక్ చేసినట్లయితే ఈ దేవాలయాల శుభ్రతా నివేదికలు మనకు అక్కడ కనిపిస్తాయి. అంటే ప్రస్తుత స్థితి ఎలా ఉంది అనేది మనం వాటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ప్రయోగాత్మకంగా ఆదోని ప్రాంతంలో ఎక్కువగా ఈ శుభ్రతా నివేదికల్ని సేకరించడం జరిగింది. సుమారు 2158 శుభ్రతా నివేదికల్ని సేకరించాము. అలాగే ప్రయోగాత్మకంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ శుభ్రతా నివేదికల్ని సేకరిస్తూ ఉన్నాము. అయితే ఇదంతా విన్నప్పుడు మనకు ఒక ప్రశ్న అనిపించవచ్చు, ఈ శుభ్రతా నివేదికలు మనం కలెక్ట్ చేస్తున్నాము, బాగానే ఉంది, దీనివల్ల ఏంటి ఉపయోగం అని మనం ఆలోచిస్తే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే సామూహిక నిర్వహణకి ఈ శుభ్రతా నివేదికలు ఎంతో ఉపయోగపడతాయి. నేను ఇందాక మీకు తెలియజేసేటప్పుడే చెప్పాను, మామూలుగా ఇవి దేవాలయాల యొక్క ప్రస్తుత వాస్తవిక పరిస్థితులు తెలియజేస్తాయని. ఈ కార్యకర్త ఎవరైతే శుభ్రతా నివేదికల్ని సేకరిస్తారో వాళ్ళు ఆ శుభ్రతా నివేదికలు ఫోటో తీసే క్రమంలోనే ఆ దేవాలయం దగ్గర ఏదైనా సమస్య ఉన్నట్లయితే కనుక ఆ సమస్య ఏంటో కూడా ఆ ఫోటోతో పాటు నివేదించడం జరుగుతుంది. మనం ఇక్కడ 3 చిత్రాల్లో కనుక మనం చూసినట్లయితే గార్బేజ్ రిమూవల్ అని, ఫ్లోర్ రిపేర్ అని, ఇట్లా రకరకాల మనకు ఇక్కడ అంశాలు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా అక్కడ ఏంటి సమస్య అనేది మనకు ఆ శుభ్రతా నివేదికల ద్వారా సంస్థ కార్యకర్తలు మనకు తెలియజేస్తారు. ఈ శుభ్రతా నివేదికల ఆధారంగా మనం తర్వాత దశలో ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాల్ని ఒక ప్రాజెక్టుగా మనం తీసుకొని ఆ సమస్యని పరిష్కారం కోసం మనం పనిచేయడం జరుగుతుంది ఈ శుభ్రతా నివేదికల ఆధారంగా. ఈ చిత్రంలో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 ఫోటోలు మనం ఆదోని ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మనం చేపట్టినటువంటి మొట్టమొదటి టెంపుల్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఫోటోస్. సో అక్కడ అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాల్ని మనం ఇక్కడ బాగు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే మనం ఈ శుభ్రతా నివేదికలు ఆధారంగా మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు
మీకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నట్టుగా ఒక 4-5 దేవాలయాలు, స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్ని ఒక ప్రాజెక్టుగా మనం క్లబ్ చేసి అక్కడ ఉన్నటువంటి రిపేర్లకి వాస్తవంగా ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని పని గంటలు పడతాయి, ఎంతమంది పనివారు అవసరం అవుతారు, ఇట్లా పూర్తి నివేదిక మనం తయారు చేసి ఈ నివేదికని మనం హిందూ సమాజం ముందుంచడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఒక క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంటుంది. ఇది మనకు ఆ పని కోసం ఒక 100 రూపాయలు మనకు అవసరం అనుకుంటే కనుక ఆ 100 రూపాయల వరకు మాత్రమే ఆ క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం అట్లా ప్రతి ఒక్క ప్రాజెక్టుకి ఎంత అవసరమో అంతే సేకరించి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి కూడా చాలా సమర్థవంతంగా మనకి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఈ ఈ ఈ వ్యవస్థ ఆధారంగా ఆదోని ప్రాంతంలో ఇప్పటి వరకు మనం ఒక ప్రాజెక్టుని సుమారుగా ఒక 5 దేవాలయాల దగ్గర పరిసరాలని మనం శుభ్రం చేయడం జరిగింది. ఈ వ్యవస్థ పూర్తి నిర్మాణం చేయడం జరిగింది మన గుడిలో. ఇక దేవాలయ వ్యవస్థలో మూల స్తంభాలైనటువంటి అర్చకులకు సంబంధించి అర్చక గౌరవవేతనం అనే ప్రాజెక్టు కూడా మన గుడి ద్వారా మనం ప్రస్తుతం అమలు చేస్తూ ఉన్నాం. సో మీరు ఈ చిత్రంలో కనుక చూసినట్లయితే మనకు సంస్థ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా కానీ లేదంటే మన గుడి బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎవరైనా డోనర్లు అమౌంట్ పే చేసినప్పుడు అది ఏదో ఒక రూపంలో మన గుడి బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం ఏకకాలంలో ఒకరికి కావచ్చు, లేదంటే 1000 మందికి కావచ్చు, మనం ఏకకాలంలో వాళ్ళందరికీ ఒకేసారి అర్చక గౌరవవేతనాలు పంపించేటువంటి వ్యవస్థ కూడా మన గుడి ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అర్చకులకి ఎందుకు గౌరవవేతనం ఇవ్వాలి అని కొంతమందికి అనిపించవచ్చు, లేదంటే ఎలా ఇస్తున్నామని కూడా అనిపించవచ్చు. సో దేవాలయ వ్యవస్థకి మూల స్తంభాలు అర్చకులు. సో ఇప్పటికీ చాలా మంది వాళ్ళకి చాలని జీతాలతో దేవాలయాన్ని, దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. అలాంటి అర్చకులకి ఖచ్చితంగా మన గుడి నుంచి కొంత ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో ఈ అర్చక గౌరవవేతనాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనం అర్చక గౌరవవేతనం ఇచ్చే ముందు క్షేత్రస్థాయిలో వాళ్ళ ఆదాయ మార్గం ఇదేనా, లేదంటే వేరే ఇతర ఆదాయ మార్గాలు ఉన్నాయా, లేదంటే వారు నిజంగా భగవంతుడి పట్ల భక్తిగా ఉంటున్నారా, ఇట్లాంటి చాలా విషయాలు మనం పరిగణలోకి తీసుకొని చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి దీన్ని మనం ఎంచుకోవడం జరుగుతుంది. మనం గత 2022 సంవత్సరంలో ఒక 3 అర్చకులకి, అంటే మనకున్న సమస్యకు ఉన్నటువంటి శక్తి మేరకు, ఆర్థిక వనరుల మేరకు 3 అర్చకులకి ప్రతి నెల 2000 రూపాయల గౌరవవేతనం అందించడం జరిగింది. అలాగే 2023 సంవత్సరంలో 2 అర్చకులకి గౌరవవేతనం అందించడం జరిగింది. అది నేటికి కొనసాగుతుంది. భవిష్యత్తులో దాతల సహకారంతో లేదంటే సంస్థ ఆర్థిక మూలాలు బలపడినప్పుడు ఈ గౌరవవేతనం పెంచడంతో పాటుగా గౌరవవేతనం ఇచ్చేటువంటి అర్చకుల సంఖ్యను కూడా పెంచాలనేది మా ఉద్దేశం. తద్వారా వాళ్ళు మరింత బలంగా, సమర్థవంతంగా దేవాలయ వ్యవస్థకి వాళ్ళ వంతుగా వాళ్ళు కృషి చేస్తారనేది నమ్ముతున్నాము. సో దీంట్లో నిర్వహణలో భాగంగా ఈ దేవాలయ భూములు అనేది ఒక అంశము. ఈ దేవాలయ భూముల గురించి మన గుడి కార్యకర్త అయినటువంటి దుర్గా గారు మనకు తెలియజేస్తారు. ధన్యవాదాలు రాజేష్ గారు. నాది స్టార్ట్ అయింది. దుర్గా స్టార్ట్ చేస్తాను. నేను అది తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా. నేను మన గుడిలో దేవాలయ భూమికి సంబంధించి వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లుగా దేవాలయ భూములకి సంబంధించి 3 విభాగాలు ఉన్నాయి: సమాచార సేకరణ, సమాచార విశ్లేషణ, న్యాయ పోరాటం. నేను సమాచార సేకరణ మరియు సమాచార విశ్లేషణ విభాగాల్లో పనిచేస్తున్నాను. సమాచార సేకరణ విషయానికి వస్తే దేవాలయ భూములకి సంబంధించి 5 రికార్డులు అనేవి ప్రభుత్వం దగ్గర ఉంటాయండి. ఇక్కడ కనిపిస్తున్న 5 రికార్డులు అనేవి అందుబాటులో ఉంటాయి, ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఈ ఇనాంఫీర్ అనేవి బ్రిటిష్ కాలం నాటి రికార్డులు అన్నమాట. అప్పట్లో రాజులు, జమీందారులు దేవాలయానికి ఏదైనా భూమి ఇచ్చుంటే ఈ రికార్డులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆర్ఎస్ఆర్ అనేది రీసెటిల్మెంట్ రిజిస్టర్. ఇందులో ప్రతి గ్రామంలోని ప్రతి భూమి యొక్క వివరాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 22, ఇది ప్రొబిటల్ ల్యాండ్స్ కి సంబంధించిందండి. ఏ దేవాలయ భూమి అయినా ఇందులో రిజిస్టర్ అవుతుంది. వన్స్ ఇందులో రిజిస్టర్ అయ్యింది, ఈ లిస్ట్ లో ఉంది అంటే దాన్ని కల్లించడానికి లేదు. అంటే భూమి అమ్మకానికి కానీ కొనుగోలుకు కానీ అసలు ఏది చేయడానికి లేదు. సో ఇప్పటి వరకు ఈ 4 రికార్డుల గురించి మనం ప్రభుత్వాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడగడం అనేది జరుగుతోందండి. ఈ పై 4 రికార్డుల గురించి ఇనాంఫేర్, ఆర్ఎస్ఆర్, సెక్షన్ 22. ఈ అడంగల్ అనేది మనకి మీ భూమి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. సో మేము దాన్ని అడగడం లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని 674 మండలాలకి, ఆ మండలాల్లో ఉన్న ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయాలకి ఆర్టీ అప్లికేషన్స్ అయితే పంపించామండి.
వారి సమాధానం ఎలా ఉంది అంటే ఇనాంబి, ఇనాంఫీర్ అనేవి పాతకాలం నాటివి కాబట్టి లభ్యంగా లేవని చెప్పి ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఆర్ఎస్ఆర్ సెక్షన్ 22 కూడా కేవలం కొంతమంది మాత్రమే పంపున్నారు. అది కూడా కంప్లీట్ గా ఇవ్వకుండా పార్షియల్ గా ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇస్తున్నారండి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వని వారికి ఫస్ట్ అప్పీల్ కూడా మేము రాయడం జరిగింది. ఫస్ట్ అప్పీల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సెకండ్ అప్పీల్ కూడా మేము వెళ్తామండి. ఇలా ఏదైతే సమాచారం ప్రభుత్వం నుంచి మాకు వస్తుందో అది మేము మా సాఫ్ట్వేర్ లో పెట్టడం అనేది జరుగుతుందండి. హలో, మీరు చెప్పండి దొరికింది. ఓకే. ఈ సాఫ్ట్వేర్ ద్వారా సమాచారాన్ని మేము 13 రకాల అంశాల దృష్ట్యా విశ్లేషించడం అనేది జరుగుతుందండి. ఇందులో ఆ 15 రకాల అంశాలు ఎలా ఉంటాయంటే ఎకరాల వ్యత్యాసం ఏమైనా ఉన్నదా, సర్వే నెంబర్ తేడా ఏమైనా ఉన్నదా, అలాగే హక్కుదారు వ్యత్యాసం ఏమైనా, హక్కుదారు పేర్లు ఏమైనా మార్పు జరిగిందా, ఇలా అనేక రకాల అంశాల వారీగా మేము సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. ఈ విశ్లేషణ అనంతరం మనకి ఈ విధంగా నివేదికలు అనేవి వస్తాయండి. ఈ పై స్థాయి నివేదికలో మనకి ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్ని దేవాలయ భూముల్లో వ్యత్యాసాలు ఉన్నాయి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సర్వే నెంబర్ కన్సర్న్, ఏకర్స్ కన్సర్న్, టైటిల్ కన్సర్న్ ఇవి ముఖ్యమైనవి కాబట్టి ఇక్కడ నివేదికలో కనిపించడం జరుగుతుంది. ఇంకా 13 రకాల అంశాలు కూడా ఉన్నాయి. అలాగే మధ్యస్థాయి నివేదిక కూడా ఉంటుందండి. సో అందులో ప్రతి గ్రామంలో వ్యత్యాసాల పరంగా ఏ దేవాలయ భూములు ఉన్నాయి అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే వ్యత్యాసం ఉందో ఇక్కడ అది హైలైట్ చేయబడుతుంది అక్కడ వేరే కలర్ లో. సో అలాగే క్రింది స్థాయి నివేదిక కూడా ఉంటుందండి. ఇది ఇక్కడ గమనిస్తే ఇక్కడ దేవాలయ భూమి యొక్క సర్వే నంబర్ లో ఆ భూమి యొక్క స్థితిగతులు అనేవి మనం ఇక్కడ గమనించవచ్చు. సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ అయిందా, అక్కడ రెడ్ కలర్ లో హైలైట్ చేసి ఉంటుందండి. సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ అయిందా, ఎకరాల వ్యత్యాసం ఏమైనా ఉందా, హక్కుదారు పేరు మార్పు ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఇక్కడ మనకి ఇందులో కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ ఈ కింది స్థాయి నివేదికలో మేము ఏదైతే 13 రకాల విశ్లేషణ చేశామో అది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఏ అంశాల రకంగా మేము విశ్లేషణ జరిపాము అనేది. సో అలాగే ప్రభుత్వం వారు ఇచ్చిన డాక్యుమెంట్ ఆర్ఎస్ఆర్ సెక్షన్ 22 ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఈ కింది స్థాయి నివేదికలో కనిపిస్తుంది. సో అలాగే ఇది పబ్లిక్ వెబ్సైట్ అండి. ప్రతి ఒక్కరూ వారి వారి ఊర్ల దేవాలయకు సంబంధించి దేవాలయ భూమి వివరాలు, ఆ దేవాలయ భూమి స్థితిగతులు అనేవి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు సమాచారం అయితే చాలా రెవెన్యూ ఆఫీసుల నుంచి తీసుకోవడం జరిగిందండి. సంస్థకి ఉన్న వనరుల పరిమితి వల్ల కేవలం 6 మండలాలకి సంబంధించిన సమాచారం అనేది మేము సాఫ్ట్వేర్ లో అప్డేట్ పెట్టున్నాము. ఆ 6 మండలాలకి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ఇది. సో ఇక్కడ గమనిస్తే కొన్ని చోట్ల 50% పైగా, ఇంకొన్ని చోట్ల 90% పైగా దేవాలయ భూములు అనేవి అన్యాక్రాంతం అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ దేవాలయ భూమి అంటే దేవాలయానికి చాలా గొప్ప ఆదాయ వనరండి. అయినా కానీ ఇలా ఇన్ని అన్యాక్రాంతం అవుతున్నాయంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క హిందువుకి ఈ సమాచారం అనేది తెలియాల్సింది. సో ప్రతి ఒక్క హిందువు ఈ దేవాలయ భూమిని తప్పకుండా కాపాడుకోవాలండి. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మిగిలిన అంశాల గురించి రాజేష్ గారు వివరిస్తారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు దుర్గా గారు. ఇప్పటివరకు మనకు దుర్గా గారు తెలియజేసినట్లుగా మనకున్న వనరుల మేర అంటే మనం తక్కువ పరిమిత సంఖ్యతో మనం పనిచేస్తుంటాం కాబట్టి ఈ డేటా అంతా మన సాఫ్ట్వేర్లోకి ఎక్కించడానికి మనకున్నటువంటి వనరుల మేర ప్రస్తుతానికి మేము 6 మండలాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ డేటాలో ఎక్కించడం జరిగింది. అయితే ఇందాక దుర్గా గారు చెప్పినట్లుగా ఇది పబ్లిక్ వెబ్సైట్లో భూములు అనే విభాగంలో మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. ఈ భవిష్యత్తులో మేము దీన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నామంటే ఏదో ఒక గ్రామంలో మనం భారతదేశం మొత్తంలో ఏ గ్రామం అక్కడ మన భూముల్లో మనం సెట్ చేసిన ఆ గ్రామంలో ఉండేటువంటి దేవాలయ భూముల పూర్తి వివరాలు, వాటి సమస్యల యొక్క పూర్తి వివరాలు పూర్తిగా హిందూ సమాజం ముందుంచాలనే లక్ష్యంతో మేము ఇది పనిచేస్తున్నాం. మరి అయితే సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ సమస్యల్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశం మీద న్యాయ పోరాటం చేయాలనుకుంటూ ఉన్నాము. ఈ న్యాయ పోరాటం గురించి
మనగుడి సంస్థ కార్యకర్త అయినటువంటి హర్షవర్ధన్ గారు మనకు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు హర్షవర్ధన్. ఈ గత కొన్నాళ్ళుగా నేను మనగుడితో కలిసి వారు చేస్తున్న ఈ పోరాటాలు వీటి పట్ల ఆకర్షితున్నాయి. శ్రీ రాజేష్ గారు నాకు దాని గురించి చెప్పడం, సత్య గారు వీరందరూ చెప్పడం ద్వారా దాంతో పాటు నేను యాక్టివ్గా వారితో పాటు కొన్ని ప్రయాణాలు చేసి రాజేష్ గారితో పాటు ఈ జరుగుతున్న ఈ పోరాటం, వాళ్ళు చేస్తున్న శ్రమ చూసి నాకు నచ్చి నేను వీరితో పాటు కలిసి ముందుకు వెళ్ళటం జరుగుతున్నది. ఈ జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ ఆర్టీఐలు ఇటువంటివన్నీ వేసిన తర్వాత వాటి దగ్గర నుంచి వచ్చే సమాచారాన్ని అంతా సేకరించి మనం ఏ రకంగా పోరాటం చేయాలి, దీన్ని న్యాయపరంగా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనే ఒక సందిగ్ధం మనకి ఏర్పడినప్పుడు వీటిని మేము సులువుగా ఎలా ఇది చేయాలి అని కొంతమంది పెద్దల్ని సహాయాలు అడిగినప్పుడు జస్టిస్ శ్రీ బులుసు శివశంకర్ గారు, ఈయన విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఆయన ద్వారా కొన్ని సలహాలు తీసుకుని ఆ సలహాల మేరకు మేము కొన్ని రకాలుగా అంటే వివిధ రకాలైన మార్గాలను ఎంచుకొని న్యాయపరంగా ముందుకు వెళ్ళటానికి చూస్తున్నాం. ఈ న్యాయపరంగా ముందుకు వెళ్తున్నప్పుడు చూడటానికి మాకు ఇక్కడ ఏంటంటే కొన్ని రకాలైన ఇబ్బందులు, చిక్కులు అడ్డుపడుతున్నాయి. ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న కేసు మనకి సంబంధించిందే, ఎవరైనా మన స్థలాన్ని కానీ మన ఏదైనా ఆస్తిని కానీ ఎవరైనా ఆక్రమించినా, దురాక్రమణ చేసినా, లేదంటే దాన్ని అనుభవిస్తున్నా అక్రమంగా వాటిని విడిపించుకోవాలి అంటే మనం సింగిల్ గా కోర్టు చుట్టూ దగ్గర కొన్ని సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది. సో దీన్ని ఒక పక్కకు పెడితే పర్సనల్ గానే ఇలా జరుగుతున్నది అంటే మన భారతదేశంలో, అందున మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేల లక్షల ఎకరాలు ప్రస్తుతం దేవాదాయానికి సంబంధించి ఉన్నది. వాటిల్లో ఎన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమైనాయి, ఎన్ని వేల ఎకరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం మన దగ్గరకు వచ్చింది, ఎన్ని వేల ఎకరాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి రాలేదు. వీటిలన్నిటిని వీళ్ళు విశ్లేషించి చాలా కఠోరమైన శ్రమ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీటిని మనం కోర్టు దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటే చాలా సులువుగా ఒక ఉజ్జాయింపు లెక్కేసుకుంటే కొంతమంది ఏమన్నారు అంటే ఒక గ్రామంలో లేదా ఒక మండలానికి సంబంధించిన కేసులన్నీ కలిపి గుంపకత్తుగా ఒక కేసు కింద వేయొచ్చు అన్నారు. అలా వెయ్యొచ్చా అని మేము న్యాయ సమీక్ష జరిపినప్పుడు అలా వేయటం మూలంగా మాకు ఒక పేరు చెప్పటం ఇష్టం లేని ఒక ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పారు అంటే 2006లో ఆయన ఒక కేసు ఇటువంటిది కోర్టులో వేస్తే అది 2020లోనో ఇప్పుడో తేలిందట. ఎగ్జాక్ట్ సంవత్సరాలు నాకైతే గుర్తులేదు, మినిమం 16 సంవత్సరాల పైచిలుకు వ్యవధి పట్టింది ఆయనకి ఆ కేసులో గెలవటానికి. అలాగే ఆలోచిస్తే ఎందుకు ఈ రకంగా జరిగింది అని అంటే, ఇప్పుడు ఒక 10 మంది లేదా 15 మంది 100 మంది మనకి ఆపోజిట్ సైడ్ వాళ్ళు ఉంటే, ఎవరైతే ఆక్రమణదారులు ఉంటారో వాళ్ళలో ఎవరైనా చనిపోవటం, లేదంటే ఎవరైనా హాజరు కాకపోవటం, ఇటువంటి వాటి మూలంగా ఈ కేసు అనేది సాగతీస్తూ ఉంటుంది. మన చట్టాలన్నీ అలా ఉన్నాయి. సో దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉన్నదా అంటే ప్రతి వ్యక్తిని ఒక్కొక్క బాధ్యుడిగా చేస్తూ విడివిడిగా కేసు వేయాలి అని ఒక ఇది వచ్చింది. ఆ రకంగా వేసుకుంటే ఉజ్జాయింపుగా అంటే ఒక ఉదాహరణకి మనం కేసు వేస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే మనం రమారమి 67,000 పైచిలుకు కేసులు వేయాలి. 67,000 పైచిలుకు కేసులు వేయాలి అంటే అది నేనే వేయనివ్వండి, వేరే ఎవరైనా వేయండి, ఒక వ్యక్తి వేయనివ్వండి, ఒక సంస్థ వేయనివ్వండి కాక మనం 67,000 రకాలుగా వాళ్ళని ఎదుర్కోవాలి. రకాలుగా అంటే 67,000 సార్లు ఎదుర్కోవాలి. మన దగ్గర ప్రస్తుతం ఉన్న జన సామర్థ్యం ఎంత, ధన సామర్థ్యం ఎంత అని ఆలోచించుకుంటూ కూర్చుంటే, అయితే ఏదైతే పోరాటం మనం ఖచ్చితంగా గెలుస్తాము అన్న నమ్మకంతో ఇది మన ధర్మము, మన సొంతది కాదు అని ఏదైతే అనుకుంటున్నామో అదే నమ్మకంతో మనగుడి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అది నాకైతే ఇది చెయ్యలేము అని చాలా మంది వదిలేస్తారు. ఇది ఎందుకు చెయ్యలేము అనుకుంటూ ముందుకెళ్తున్న వీళ్ళ తీరు అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దీని ద్వారా నేను కొంత సొంతగా ఇది చేస్తూ మీ అందరికీ, ఇది చూస్తున్న వాళ్ళకి మనగుడితో సంబంధం ఉండనివ్వచ్చు, ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పీల్ చేసేది ఏంటంటే ఇట్లా మేము కేసులు వేయాలి, ఈ రకంగా కేసులు వేసే వాటిలో మీరందరూ కూడా మాకు సహకరిస్తారని, ఇటువంటి కేసుల్లో ముందుకు వెళ్ళటానికి కానీ లేదా ఏదో ఒక రకంగా ఇతోధికంగా సహాయపడతారని నేను కోరుకుంటూ, ఇక్కడే మన మధ్య డాక్టర్ బలభద్ర పాత్రుడి గారి సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో ఆయన వైద్యులుగా పనిచేస్తూ ఉంటారు. వారు కూడా ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు ఇప్పటిదాకా. వారు కూడా దీనికి సంబంధించి చాలా కఠోర శ్రమే చేశారు. ఇటువంటి వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తా అన్నారు. సో అట్లా అందరూ ముందుకు వస్తారు. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే మన లక్ష్యాలు అని చెప్పి మనగుడి ద్వారా మనం నిర్దేశించుకున్నామో
వాటికి ఖచ్చితంగా మనం రీచ్ అవుతాము అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ 67,000 కాదు, 1,67,000 కేసులైనా సరే ధర్మం కోసం మనం ఖచ్చితంగా గెలుస్తాము, ముందుకు వెళ్తాము అని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు హర్ష గారు. ఇప్పుడు హర్ష గారు తెలియజేసినట్లుగా మనం ఒకవేళ కేసులు వేయవలసి వస్తే 67,000 కేసులు అవ్వచ్చు, ఇంకా పైచిలకు అవ్వచ్చు, ఎన్ని కేసులైనా కానీ మనం అది వేయడానికి మనం మనగుడి సంస్థ తరపు నుంచి సిద్ధంగా ఉన్నాము. సో అందుకే మనం ఇందాక హర్ష గారు చెప్పినట్టు డేటా అనేది చాలా ప్రధానమైంది కాబట్టి మనగుడి సంస్థ నుంచి మనం ఆ డేటా కనుక హిందూ సమాజం మొత్తానికి అందుబాటులో ఉంచినట్లయితే ఎంతోమంది హిందూ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ ఆ డేటా ఆధారంగా వాళ్ళు కూడా ఆ కేసులు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ పూర్తి సమాచారాన్ని మనం పారదర్శకంగా హిందూ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పటి వరకు నిర్వహణ సంబంధించినటువంటి మనగుడి ద్వారా జరగబోయే పనులని మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. అయితే మనగుడి ఆశయాల్లో చివరిదైనటువంటి విముక్తి గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరికైనా కానీ మనకు అన్నటువంటి అంతిమ లక్ష్యం ఏంటంటే హిందూ దేవాలయాలు ప్రభుత్వ కబంధహస్తాల నుంచి విముక్తి పొంది తిరిగి హిందూ సమాజం చేతిలోకి రావాలి, అవి చక్కగా సమర్థవంతంగా నిర్వహించబడాలి అనేది మన లక్ష్యం. కాబట్టి ఈ విముక్తి కోసం మనగుడి దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు మనం చూసినట్లయితే దీనికోసం త్రిశూల ప్రణాళికని మనగుడి నుంచి మనం రూపొందించడం జరిగింది. ఇందులో మొదటిది దేవాలయాల యొక్క నిర్వహణ అనేది ప్రభుత్వానికి ఆర్థికంగా భారవంతం చేయాలనేది మొదటి ప్రణాళిక. అలాగే రెండోది దేవాలయాల యొక్క నిర్వహణ పాలనా పరంగా కూడా ప్రభుత్వానికి భారవంతం చేయాలి అనుకుంటున్నాము. ఇంకా మూడో దశలో రాజకీయంగా కూడా ఈ దేవాలయాలు నిర్వహించడం అనేది భారవంతం చేయాలనేది ఈ త్రిశూల ప్రణాళికలోని 3 ప్రణాళికలు. ఇందులో మొదటిది మనం ఆర్థికంగా భారవంతం చేయడం కనుక మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, ప్రభుత్వం ఎలాంటి దేవాలయాలను అడ్డుపెట్టుకుంటుందంటే ఎంతో కొంత ఆదాయం ఆ దేవాలయాల మీద వచ్చినప్పుడే ప్రభుత్వం అడ్డుపెట్టుకుంటుంది. ఏ ఆదాయం లేని దేవాలయాల్ని ప్రభుత్వం వదిలేస్తుంది మనందరికీ తెలుసు. కాబట్టి ఏదైతే అత్యధికంగా ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల యొక్క ఆదాయం వాటికి రాకుండా ఉన్నట్లయితే దేవాలయాల మీద ప్రభుత్వం మీద అది భారం పడుతుంది ఖచ్చితంగా. మనకు తిరుపతిలో స్వామివారికి ఏమైనా మనం సమర్పించుకోవాలి అనుకున్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళో మనం అది ఇచ్చినట్లయితే అది స్వామివారికే చేరుతుంది. కానీ ప్రభుత్వ కబంధహస్తాల్లో ఉన్నటువంటి ఒక దేవాలయం యొక్క ఆర్థికంగా అక్కడికి డబ్బులు రాకుండా ఉంటాయి. అదే సమయంలో దేవాలయాల్లో ఎవరైతే అర్చకులు ఉంటారో, సిబ్బందులు ఉంటారో వారికి పూర్తి వేతనాలు ప్రభుత్వం నుంచి వచ్చేలా మనం కృషి చేసినట్లయితే ఒకవైపు ఆదాయం రాకపోగా ఇంకోవైపు ఆ ఖర్చు కూడా అలా పెరుగుతూ ఈ దేవాలయాల్ని నిర్వహించడం ఆర్థికంగా మనకు భారం అని ప్రభుత్వాలు ఖచ్చితంగా భావించే స్థితి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆర్థికంగా భారవంతం చేయాలనేది మొదటి ప్రణాళిక. అలాగే రెండో ప్రణాళిక మనం చూసినట్లయితే పాలనా పరంగా భారవంతం చేయడం. సో ఈ దశలో మనం ఏంటంటే దేవాలయాల యొక్క నిర్వహణలో ప్రభుత్వం యొక్క అసమర్థతను ఎత్తి చూపించడం ద్వారా, అలాగే దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతి అధికారుల అవినీతిని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా, దేవాలయ భూములలో ఉన్నటువంటి అవకతవకలను కూడా హిందూ సమాజం ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ ప్రభుత్వ అసమర్థతని ఎండగట్టి మనం పాలనా పరంగా భారవంతం చేయాలనేది ఈ రెండో లక్ష్యం. మీరు ఇప్పుడే చూసినట్లయితే కనుక మనం ఇందాక దుర్గ గారు చెప్పినట్టు 6 మండలాలను మనం స్టడీ చేస్తే 50% కంటే తక్కువ సమస్యలు ఉన్నటువంటి మండలం ఏదీ లేదు. ఒక మండలంలో 95% దేవాలయ భూమి సమస్యలో ఉంది. సో 6 మండలాల్లో ఎంత ఉంటే 674 మండలాల్లో ఎంత అసమర్థత ఉందనేది మనకి అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ అసమర్థతని చూపిస్తూ పాలన పరంగా భారవంతం చేయాలనేది మన రెండో ప్రణాళిక. అలాగే మూడో ప్రణాళిక రాజకీయంగా భారవంతం చేయడం. ఏ ప్రభుత్వమైనా మనందరికీ తెలుసు, ఓటు బ్యాంక్ లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఓటు బ్యాంకుకి నష్టం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తుందో ఆ పని అది చేయడానికి ఇష్టపడదు. కాబట్టి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు దిశగా హిందూ భావజాలం ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కావచ్చు, లేదంటే కొంతమంది రాజకీయ నాయకులతో కావచ్చు ప్రకటనలు చేయిస్తూ, అలాగే ఎవరైతే దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేస్తారో వాళ్ళకి మేము ఓటు వేస్తామని హిందూ సమాజం నుంచి ప్రకటనలు చేయించడం, దేవాలయ వ్యవస్థని కొనసాగించే వాళ్ళకి, ధర్మాదాయ శాఖను కొనసాగించే వాళ్ళకి మేము ఓటు వేయమని హిందూ సమాజం నుంచి ఎప్పుడైతే ప్రకటనలు వస్తాయో వారు ఆ రిస్క్ని తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి రాజకీయ పరంగా నష్టపోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ప్రణాళికల ద్వారా తిరిగి దేవాలయాలు హిందూ సమాజం చేతిలోకి వస్తాయని మనగుడి బలంగా విశ్వసిస్తుంది. మరి అయితే ఈ ఆశయాలు, ఈ లక్ష్యాలని సాధించడం కోసం కొన్ని గొప్ప వ్యవస్థలను కూడా మనగుడిలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఒక వ్యవస్థ గురించి, ఆర్టీఐ వ్యవస్థ గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇందాక దుర్గ గారు చెప్పారు, మేము సుమారు 674 మండలాల్లో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాలకి, అలాగే కలెక్టరేట్లకి, అలాగే చాలా ఆర్టీఐలు రాయడం జరిగిందని చెప్పారు. సో ఈ ఆర్టీఐలన్నీ కూడా మనకు మనగుడి యాప్లో లీగల్ యాక్టివిటీస్లో మనం అందరూ చూడడానికి అందుబాటులో ఉంటాయి. అంటే మనగుడి సంస్థ ద్వారా ఎలా ఆర్టీఐలు పంపిస్తున్నారు, దానికి తిరిగి వారు ప్రత్యుత్తరం ఏమిస్తున్నారు, మళ్ళీ తిరిగి దానికి కౌంటర్గా మనం ఏం రాస్తున్నాం అనే ఈ పూర్తి సమాచారం కూడా
మనగుడి యాప్లో ఉంచడం జరుగుతుంది. మీరు ఈ చిత్రంలో చూసినట్లయితే కనుక మనం ఎందుకోసం ఆర్టీఐ రాశాము, ఆర్టీఐ యొక్క ఫోటోలు అవన్నీ కూడా మనగుడి యాప్లో అందరూ చూడడానికి అందుబాటులో ఉంటాయి. సో ప్రతి ఆర్టీఐకి ఒక యాక్టివిటీ లీగల్ యాక్టివిటీ ఐడి అనేది మనం అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ సమస్య పూర్తిగా అక్కడ ఇదయ్యే వరకు కూడా ఆ సమస్యకు సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా మనం లీగల్ యాక్టివిటీ ఐడిలో మనం చూడొచ్చు. మరి అయితే మనం ప్రతిరోజు ఎన్నో ఆర్టీఐలు రాయవలసి ఉంటుంది. సహజంగా ఆర్టీఐ మనం చేతితో రాస్తేనో లేదా ఇంకో పద్ధతుల్లో చేస్తేనే మనకు చాలా సమయం తీసుకుంటుంది. మానవ వనరులు చాలా అవసరం అవుతాయి, సమయం కూడా ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి దీన్ని ఆటోమేటిక్ చేయడం కోసం మీరు ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టు మనగుడి ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇందులో ఉన్న డేటా ఆధారంగా మనం కొన్ని టెంప్లెట్స్ మనం తయారు చేసి దీనికి అటాచ్ చేసినట్లయితే ఒక సింగిల్ క్లిక్తో మనం ఒక ఆర్టీఐ దగ్గర నుంచి వేల ఆర్టీఐలు కూడా సింగిల్ క్లిక్తో మనం జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనం వినియోగించినటువంటి సమయం చాలా తగ్గిపోతుంది. కేవలం ఆర్టీఐకి సంబంధించినటువంటి A4 షీట్లే కాకుండా ఎన్వలప్ కవర్స్, ఎక్నాలజ్మెంట్స్ కూడా మనం పూర్తిగా ఈ సిస్టమ్ ద్వారా మేము ప్రింట్ తీసుకుంటాం. కాబట్టి సుమారు ఒక 4-5 గంటలు పట్టే పని ఒక అరగంట గంటలో మేము పూర్తి చేసుకోగలుగుతాం. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చే విధంగా మేము ఈ ఆర్టీఐని రూపొందించుకోవడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు 17 రిక్వెస్ట్ లెటర్లు, అలాగే 776 పైగా ఆర్టీఐలు, కొన్ని స్పందన కంప్లైంట్లు, కోర్టు కేసులు, ఇట్లా ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ ద్వారా మేము చేసినవి. సో ఇప్పటి వరకు అలాగే మనం ప్రతి 6 నెలలకి మనం ఒక సమావేశం లాగా నిర్వహించుకుంటాం. చాలా మందికి తెలుసు. ఈ సంకల్ప దినోత్సవం ఒకటైతే కనుక స్థాపన దినోత్సవం మరొకటి గురు పౌర్ణమి దగ్గరలో మనం చేసుకుంటాం. ఈ 6 నెలల కాలంలో వచ్చినటువంటి నూతన అంశాలు కొన్ని ఉంటాయి. కాబట్టి సమస్యలు ఈ గత 6 నెలల్లో కూడా వచ్చినటువంటి కొన్ని నూతన అంశాలు ఉన్నాయి. వాటి గురించి వాసు గారు మనకు తెలియజేస్తారు. వంశీ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు. సో ఈ మరిగొడి సంస్థ యొక్క ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలు ఇప్పటిదాకా మీరు వినటం జరిగింది, చూడటం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలన్నిటినీ ముందుకు తీసుకువెళ్ళడానికి మనకి చాలా ఆర్థిక వనరులు అవసరం. సో ఈ సమయం ఈ సందర్భంగా దాతలు ఇచ్చే ధనం కొంతవరకు తీసుకువెళ్ళగలుగుతున్నారు. కానీ మనం చేసే ఈ కార్యక్రమాలకి నెలకి కోట్ల రూపాయల ధనం అవసరం అవుతుంది. అందుకని నాకు పరిచయం ఉన్న మంచి స్నేహితుడు వంశీ గారిని ఈ మనుగుడికి ఆయన మంచి దాత కూడా, నాకు స్నేహితుడే కాదు, మొదటి నుంచి ఆయన ప్రతి నెల ఫండ్ డొనేషన్ ఇస్తారు. ఆయన మార్కెటింగ్లో ఉంటారు. సో ఆయన్ని నేను అభ్యర్థించడం జరిగింది. ఈ మనుగుడి యొక్క పరిస్థితిని మీరు ఒకసారి స్టడీ చేసి దీనికి ఒక చక్కటి మార్కెటింగ్ ఏదన్నా ఒకటి ఇవ్వగలరు అని అడగడం జరిగింది. సో ఆ సందర్భంగా ఆయన ఈ దేవాలయ పోషక సభ్యత్వం అని ఈ పథకంతో వచ్చారు. ఆయన ఇప్పుడు మన సమావేశంలో ఉన్నారు. సో ఆయన మాటల్లోనే మనం దీని గురించి విందాం. నమస్కారం వాసు గారు. నమస్కారం అందరికీ. నా పేరు వంశీ అండి. వాసు గారితో వాసు గారి మిత్రుడిని. ఎప్పటి నుంచో గత 5-6 ఏళ్ళుగా ఆయనతో పరిచయం. రాజేష్ గారితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం దీని గురించి. వాసు గారు చేస్తున్న పనులని చెప్పినప్పుడు ఇందాకే ఆయన అన్నట్టు ఇది కోట్లలో పని, కోట్ల మందితో పని. అది దాతల ద్వారా చేయటం కంటే ఒక ప్రోగ్రామ్ కింద జనాలందరికీ తీసుకెళ్ళడానికి, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కూడా ఎలా తీసుకెళ్ళాలి మనం దీని జనాల్లోకి. ఎందుకంటే చాలా మంది భక్తితో ఉంటారు, వారి దేవతల్ని పూజిస్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తారు. వెళ్ళే చాలా మంది చెప్పేది ఏంటంటే, ఓకే మేము చేస్తున్నాము, మాకు బాగుంది, కానీ మా స్వామికి ఇంకో ఏదో చెయ్యాలి, మా అమ్మవారికి ఇంకేదో చెయ్యాలి అన్న కుతూహలం, తపన చాలా మందిలో ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, అదే దేవత గుళ్ళు చాలా డిఫరెంట్ కష్ట స్థాయిలో ఉన్నాయి. వాటి పరిస్థితి వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెళ్ళే దేవత గుడి వరకే వాళ్ళకి తెలుసు. సో వాళ్ళందరికీ తేలికగా వాళ్ళ సేవ చేసుకోగలిగే ఒక ద్వారం ఇవ్వాలి, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి దేవాలయ పోషక సభ్యత్వం చేసామండి. ఇలా క్రియేట్ చేసాం. దీని ద్వారా వాళ్ళ వ్యక్తిగత క్షేమం, మొదటి చేసేవాళ్ళు ఎవరికైనా కానీ వాళ్ళకి ఏ క్షేమం వస్తుంది, వాళ్ళ దేవత వల్ల దాని దృష్టిలో పెట్టుకుని, తర్వాత వాడి కుటుంబ క్షేమం, దాని తర్వాత దేవాలయ క్షేమం, ఈ మూడిటిని కలుపుకుంటూ ఒక 7 రకాల సేవల్ని కలిపి కేవలం 299 రూపాయలు
కష్టతరం కాకుండా, ఎవరికి కష్టతరం కాకూడదు. మనకు కావాల్సిన దీంట్లో దాతలతో పాటు జనాలు, చాలా స్థానికంగా ఉన్న జనాలు, ఊళ్ళో లేకుండా సిటీలో ఉండి, విదేశాల్లో ఉండి, వీళ్ళందరికీ ఇది కష్టతరం కాకూడదు. అత్యంత తేలిగ్గా ఒక సినిమా టికెట్ ధర కంటే తక్కువలో దరిదాపులుగా ఏమాత్రం శ్రమ పడకుండా ఇది చేసుకునేలాగా, దానివల్ల దేవాలయాల రక్షణ జరిగేలాగా రూపొందించామండి మొత్తం. సో ఈ సభ్యత్వంలో మొదట సేవ, ఒకసారి నెక్స్ట్ స్లైడ్. మొదటి సేవ దాతలకి వారి కుటుంబ సభ్యుల పేరు మీద, దాతగా ఒకసారి మీరు తీసుకుంటే దీన్ని మీ కుటుంబ సభ్యుల పేరు మీద ప్రతి వారం మీ ఇష్ట దేవతకి, వెంకటేశ్వర స్వామి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ దేవాలయ ఆ పర్టికులర్ గుడితోటి మనం వాళ్ళని అనుసంధానించి వాళ్ళకి అక్కడ పూజ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరున, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరున అర్చన చేసి ప్రతి వారం వాళ్ళకి వీడియో వెళ్తుంది. సో వాళ్ళకి ఒకసారి మన గుడి తెలిసిన తర్వాత, మన గుడిలో వారు మనం చేసే దేవాలయాలు అన్నిటినీ కాకుండా వారికి ఏ ఇష్ట దేవత అయితే వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళు పెట్టుకుంటున్నారో దాని ప్రకారం వాళ్ళకి ఆ పూజలు జరుగుతాయండి, అర్చనలు జరుగుతాయి. దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. మీకు దేవాలయాలు కూడా పూజారులకు కానీ ఆ మొత్తం ఎలా చేయాలనేది ఎదరికెళ్తూ ఉంటుంది. తర్వాత మన దాంట్లో 7వ దాంట్లో 2వది మనంతా గో ఆధారితంగా సంబంధించిన కల్చర్ మనది. దాని ప్రకారంగా గోవును కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళకి కూడా గోవుకు కూడా ప్రతి వారం గ్రాసం పెట్టి గో పరిరక్షణ, వాళ్ళకి మంచి శుభకార్యం జరుగుతుందని యాడ్ చేసామండి దాన్ని కూడా. నెక్స్ట్ వచ్చి దేవాలయానికి స్థిరమైన అదనపు ఆదాయం. ఇది చాలా చాలా అవసరం అండి ఈ టైంలో. ఎందుకు అంటే ఈరోజు అన్నిటికంటే పెద్ద సమస్య ఎలా ఈ దేవాలయాలు ముందుకెళ్తున్నాయి. ఒకప్పుడు రాజులు చూశారు, తర్వాత జమీందారులు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏమీ లేవు. ప్రభుత్వం ఇందాకే చెప్పినట్టు వాళ్ళకి డబ్బు వచ్చేది తప్పితే అన్ని పట్టించుకోరు వేరే వాటిని. సో ఎలా వీటికి వనరులు చేకూర్చాలి, వనరులు చేకూరితేనే మనం అనుకున్నది ఏదైనా ముందుకెళ్తుందండి. అది ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ, లేదా నాయకులతో మాట్లాడటం కానీ, వనరులు లేకుండా అది సాధ్యం కాదు. దాని మీద ఇప్పుడు ఇది తీసుకునే 299 రూపాయల్లో ఈ వనరులకు ఎలా కేటాయిస్తారు, అన్ని పారదర్శకంగా ఎలా చూపిస్తారు. ఈ రోజు ఎవరికైనా సామాన్యుడికి ఒక గుడికి ఇచ్చానంటే అది ఏమవుతుందో అతనికి తెలియదు, అది ఎంతవరకు చేస్తున్నారో తెలియదు, అది ఎంత బాగా ఉంచుతారో తెలియదు, వాళ్ళు ఎన్ని నియమాలు పాటిస్తున్నారో తెలియదు. ఒక సంస్థ అంటూ లేదు. ఏదో పెద్ద పెద్ద గుళ్ళు తిరుపతి లాంటివి వదిలేస్తే చిన్న గుళ్ళో అసలు ఎన్ని శాస్త్రాలు ఎంత నీట్గా చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. అక్కడ ఈ పారదర్శకత మన గుడి ద్వారా మనం తీసుకెళ్తే ఈ గుడి, దీని సమీపంగా ఉన్న భక్తులు నెమ్మదిగా దృష్టి పెడతారు. అప్పుడు దాకా అలా ఉన్న గుడిని రోజు ఎవరో ఒకళ్ళు నీట్గా శుభ్రపరిచి దానికి కొన్ని వనరులు చేకూరితే జనాలు, స్థానికంగా ఉన్న జనాలు వారికి దృష్టి కంపల్సరీ అటెన్షన్ పే చేస్తారు. సో దాంతో ఈ సేవ వలన దాతలకు ఎంతో సత్కర్మలు వస్తాయి. అదే విధంగా ఒకసారి నేను ఇచ్చేసాను, ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను సభ్యత్వం తీసుకుంటే, నేను నా స్వామి గుడి మీద నేను తీసుకుంటే నాకు పూజలు జరుగుతున్నాయి, బాగానే ఉంది. దాన్ని ఎంత శుభ్రపరుస్తున్నారు, చుట్టుపక్కల ఎలా ఉన్నాయి, అవి కూడా సామాన్యులకి ప్రతిసారి ప్రశ్నే. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిని నమ్మే స్థితిలో లేరు. అందరికీ ప్రశ్నలు మాత్రం అందరూ బాగా వస్తున్నాయి వాళ్ళకి. సో అక్కడ కూడా మనం వాళ్ళకి మనమే ముందు ఈ మెసేజ్లతో పాటు వారంలో వాళ్ళకి పూజతో పాటు ఇక్కడ జరిగిన శుభ్రత కార్యక్రమాలు, ఫోటోలు అన్నీ చూపించి వాళ్ళు ఆ నమ్మకం క్రియేట్ చేస్తాం. మనం ఊరికనే చేయట్లేదు, నిజంగా ఇది జరుగుతుంది అనేది. తర్వాత అన్నిటికంటే మనకి చాలా అవసరం ఈ రోజున ఏంటంటే ధర్మ ప్రచారంలో స్థానికులు గుడికి రావాలి. అక్కడ మన గుడి ఏం చేస్తుందంటే ఇలా ఈ సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బులో కొంత ఆ స్థానికంగా చిన్నపిల్లల్ని కానీ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్లో కానీ, గణితంలో కానీ, వీటిలో కానీ చదువుతో పాటు కీర్తన, సంకీర్తన, ధర్మం, భగవంతుడు వీటి పట్టు చెప్పటం, వాళ్ళకి ఒక పండగలాగా చేయటం, వారానికి ఒక రోజైనా అలాంటి కార్యక్రమాలు గుడి దాటి బయటికి వెళ్ళి చేయటం వల్ల వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏంటి ధర్మం అనేది, ఎందుకు ఇది చేస్తున్నారు, ఇది ఏంటి అనేది నెమ్మదిగా వాళ్ళ అవగాహనలోకి వస్తుంది. తద్వారా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకి స్థానికంగా గుడి వెనకాల నిలబడతారు. రేపు ఏదన్నా
గుడి మీద మనం చేసే ఏ పోరాటానికైనా దాని తరపున మనం చేసే ఎనీ భూరక్షణ పోరాటానికైనా వాళ్ళు మనతో పాటు వస్తారు. ఆ అనుబంధం ఏర్పడాలి స్థానికంగా. దానికి ఈ మనగుడి చాలా ఇంపార్టెంట్. తర్వాత స్థానిక మత మార్పిడి మనకు తెలిసి ఈ రోజు ఎంత కష్టంగా ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళందరూ ధర్మానికి సంబంధించి దుష్ప్రచారం ఎలా జరుగుతుందో దాన్ని ఒక రోజుతో మనం తీసేది కాదండి. ఇది ఈ మన గుడిలో జరిగే ప్రతి చిన్న చిన్న దేవాలయాల్లోనే దీనివల్ల పాసిబుల్. లేకపోతే ఆ గ్రాస్ రూట్స్ లో మనం చేయకపోతే అసలు పైన టీవీలో ఎంత వేసినా, యూట్యూబ్ లో ఎంత వేసినా అది జరిగే పని కాదు, మారదు. సో ప్రతి భక్తుడికి కూడా తమ దేవత గురించి అందరూ తెలుసుకోవాలని ఉంటుంది వాళ్ళకి. ఓకే, నా వెంకటేశ్వర స్వామి గురించి ఇంకో 10 మంది తెలుసుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం పొందాలి, నా స్వామిని అందరూ కీర్తించాలని చాలా మందికి ఉంటుంది. కానీ అది ఎలా తీసుకెళ్లాలని వాళ్ళకి తెలియదు, ఎలా మార్చాలని కూడా తెలియదు. అక్కడ అది ఈ పురోహితులు మనం చిన్న చిన్న గుళ్ళలో 10 మందికి 20 మందికి చేయటం వల్ల వాళ్ళకి టైం వచ్చి నెమ్మదిగా వాళ్ళు గ్రహించి ఈ మత మార్పిళ్ళు కూడా ఇన్ టైం తగ్గుతాయండి మనం చేసేదాని వల్ల. అండ్ చివరికి దేవాలయాల భూముల రక్షణలో ఇది చాలా చాలా పెద్ద పాత్ర అండి. మనం ఎప్పుడైతే ఇలా సభ్యత్వాన్ని పెంచుకోగలిగి 1 లక్ష మంది సభ్యత్వం, 10 లక్షల మంది సభ్యత్వానికి వెళ్తామో, అసలు అలాంటి ఒక సంస్థతో పోరాడటం ఎవరు పెట్టుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రారు. ఇప్పుడు అందరూ దేవాలయ భూములు ఊరిని ఎందుకు లాగేస్తున్నారంటే దాన్ని పోరాడేది ఎవరు? దాని వెనకాల ఎవరు ఉంటున్నారు? ఎవరు లేరు. ఎవరు నిలబెడతారు? వాళ్ళు రోజు పొద్దున్నే కూలీ పని చేసుకుని అన్ని పనులు చేసుకునే వాళ్ళు ఇలాంటి పోరాటాలు చేయలేరు. వాళ్ళకి న్యాయం గురించి తెలియదు. అందుకని అత్యంత తేలిగ్గా ఇవన్నీ లాగేసుకుంటున్నారు. ఎప్పుడైతే 10 మంది అక్కడికి వస్తున్నారో, దాని వెనకాల మనగుడు లాంటి సంస్థ ఉందో, సంస్థకి వనరులు ఉన్నాయి, సభ్యత్వం ఉంది, ఎంతో మంది లక్షల్లో ఉన్నారని తెలుస్తుందో, చాలా వరకు సమస్యలు అక్కడే మనం సెటిల్ చేసేసుకోవచ్చు. వాళ్ళు రారు. ఎందుకంటే ఒక మనిషితో పోరాడితే 10 ఏళ్ళు, ఇందాక చెప్పినట్టు హర్ష గారు చెప్పినట్టు 10 ఏళ్ళు పట్టొచ్చు, 16 ఏళ్ళు పట్టొచ్చు. కానీ సంస్థతో పోరాడితే అది 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా సంస్థ నిలబడుతుందన్న భయంతో వాళ్ళు వదిలేస్తారు. అలా కూడా మనం చాలా వరకు మన సంస్థ వల్ల ఎదరికెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి హెల్ప్ నాకు చేద్దామని ఆలోచన ఇచ్చినందుకు, నన్ను ఇలాంటి ఎక్స్పర్టీస్ ఉన్న దాంట్లో ఇచ్చినందుకు వాసు గారికి ధన్యవాదాలు, మనగుడికి ధన్యవాదాలు. ధన్యవాదాలు వంశీ గారు. మనందరికీ తెలుసు, మనకు దేశవ్యాప్తంగా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల నీటి వనరులు బాగా ఎక్కువగా ఉంటాయి, కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి. మనకు బిందు సేద్యం అని ఎక్కడైతే నీటి వనరులు తక్కువగా ఉంటాయో అక్కడ ఒక పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు. ఒక్కొక్క బొట్టు చిన్న చిన్నగా ఒక వృక్షం దగ్గర వేస్తే మనం ఒక టైం పీరియడ్లో ఆ వృక్షం పెరిగి పెద్దదయ్యి మంచి ఫ్రూట్స్ని ఎలాగైతే ఇస్తుందో, ఒక చిన్న అమౌంట్, ఒక నీటి బొట్టుగా మనం అనుకుంటే, ఆ ఒక్కొక్క నీటి బొట్టు చిన్నగా సంస్థకి మనం తీసుకురాగలిగితే కనుక దాని ద్వారా ఇన్ని ఫలాల్ని మనం పొందొచ్చు అని వంశీ గారు మనకు తెలియజేశారు. అలాగే ఈ నూతన అంశాల్లో రెండవదైనటువంటి ధర్మకర్తృత్వ సేవల గురించి వాసు గారు మనకు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. వాసు మాట్లాడుతున్నాను మళ్ళీ. దేవాలయ ధర్మకర్తృత్వ సేవలు, ఇందాక నేను ఒకసారి మెన్షన్ చేసినట్టుగా, ఆ దేవాలయ నిర్మాణం చేసినప్పుడు నిర్మించిన వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఆ దేవాలయాన్ని కాపాడుకున్నారు. కానీ తర్వాత వచ్చే జనరేషన్ అందరిని అనలేం కానీ, బట్ సింహభాగం మటుకి ఆ దేవాలయం మీద అంతే ప్రేమతోటి, అంతే గౌరవంతో వాళ్ళు గౌరవం చూపలేకపోతున్నారు. సో ఇది నేను మొదట్లో చెప్పిన ఆ 3 సమస్యలలో ఇది కూడా ఒక భాగం. ఇలాగ దేవాలయాల యొక్క ధర్మకర్తృత్వం మనం చేయాలి అనేది మాకు మొదటి నుంచి ఉంది. దాని మీద అది అధికారంలాగా చలాయించడం కాదు, దాంట్లో ఆ పారదర్శకత తీసుకొచ్చి అక్కడ గౌరవప్రదమైన వాతావరణం ఉండాలి దేవాలయ యొక్క నిర్వహణలో అనేది తెలుస్తున్నది. ఈరోజు దేవాలయ నిర్వహణ అంటే ఎంత అగౌరవమైన వాతావరణం అది. హుండీలో ధనం కానీ, లేదా టికెట్లలో ధనం కానీ, అక్కడ వచ్చే కొబ్బరికాయలు, అరటికాయలు వాటిని నిర్వహించడం కానీ, ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళి మనం దోచుకు తిందామనే కానీ అనే ఉద్దేశమే కానీ, అది ఒక పవిత్రమైన స్థానం, అక్కడ ధర్మంగా న్యాయంగా ఉండాలి అనేది అసలు స్పృహ లేదు అక్కడ. అదొక వ్యాపార సంస్థలాగా తయారైపోయింది. సరే, ఈ సంకల్పంతో ఉన్న మాకు భగవంతుడు ఒక చిన్న అవకాశం ఇచ్చాడని అనిపించింది. అదేమిటంటే, ఈ దేవాలయ సమాచార సేకరణ కోసం మనగుడి ప్రతినిధులు
గుంటూరు పట్టణంలో వెళ్ళినప్పుడు ఒక దేవాలయం దగ్గర పెద్దాయన ప్రధాన అర్చకుడు, "ఈ దేవాలయాన్ని మీరు నిర్వహించాలి" అని చెప్పి అన్నారు. సరే పెద్దాయన ఏదో అన్నారు. మనం ఏదో నవ్వి గౌరవప్రదంగా నవ్వి ఊరుకున్నాం. కానీ ఆయన మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. సో, అప్పుడు కొంచెం లోతుగా దాని గురించి ఆలోచిస్తే, నేను దీన్ని పెద్దవాడినయిపోయాను, నిర్వహించలేకపోతున్నాను. సో, మీరు ఇది నిర్వహిస్తే ఈ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. సో, ఆ విషయాన్ని మాకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులతోటి పంచుకోవడం జరిగింది. ఇలా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎవరైనా సహాయం చేయగలరా అని. సో, అప్పుడు ఇద్దరు స్నేహితులు ముందుకు రావడం జరిగింది. సో, ఈ దేవాలయానికి మేము ఆర్థికంగా సహాయం చేస్తామని. సో, అలాగా ఆ భరోసా వచ్చిన తర్వాత మనం సరే అయితే ఈ బాధ్యత తీసుకుందాం. మనకు కూడా ఒక దేవాలయాన్ని నిర్వహించి, అందులో ఒక పారదర్శకమైన వ్యవస్థని స్థాపించి, దాన్ని ఉదాహరణగా ప్రజలకు చూపిచ్చి, ఈ దేవాలయంలో ఇంత పారదర్శకంగా వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, ఆ పక్క దేవాలయంలో ఎందుకు జరగదు అని మీరు ప్రశ్నించాలి అనే ఆ ఆలోచనని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఇది మనకు ఒక చక్కటి అవకాశం అని మేము భావించి, ఆ బాధ్యత తీసుకోవడానికి మేము ఒప్పుకున్నాం. సో, ఇప్పుడు కొద్దిగా ఈ సెలవుల వలన ఆలస్యమైంది గానీ, ఇంకొక 2 వారాల్లో ఆ కాగితాల మీద సంతకాలు కూడా అయిపోతాయి. సో, గుంటూరులో అదయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ దేవాలయం ఏంటి, ఎవరనేది. సో, ఆ దేవాలయాన్ని త్వరలో మనుగుడి యొక్క ఆధ్వర్యంలో నడిచే స్థితి వస్తుంది. అయితే ఇదొక్కటేనా? ఇంకా ఏమన్నా కొత్తగా వేరే ఎవరన్నా దేవాలయాలుంటే అవి కూడా తీసుకుంటారా? యెస్. వేరే దేవాలయాల్లో కూడా ఎన్ని దేవాలయాల్లోకి మనుగుడు వెళ్ళగలిగితే అన్ని దేవాలయాల్లోకి వెళ్ళి అక్కడ ధర్మకర్తృత్వ సేవల్ని మనుగుడి నిర్వహిస్తుంది. దట్ ఈస్ ది అఫీషియల్ స్టేట్‌మెంట్. అయితే ఏ ప్రాతిపదిక మీద తీసుకుంటారు అనే దానికి ఇక్కడ ఉన్న ఈ 4 అంశాలు మనం చూడొచ్చు. ఒకటి, దేవాలయం వాళ్ళు స్వచ్ఛందంగా ఆహ్వానించాలి మనుగుడి వాళ్ళని. మీరు దీన్ని నిర్వహించండి అని. ఇక రెండవది, మహారాజ పోషకులు. సరే ఆ దేవాలయానికి స్థానికంగా చందాలు ఆదాయం వస్తా ఉంటుంది. అది ఇబ్బంది లేదు. కానీ ఏదన్నా పెద్ద ఖర్చు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగే ఒక మహారాజ పోషకులంటూ ఒకళ్ళు ఉండాలి. అలాగే స్థానికంగా ఆ దేవాలయం యొక్క మంచి చెడులు చూసుకోవడానికి ఒక వ్యక్తి అంటూ మనకు దొరకాలి. ఇక 4వది అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్థిక పారదర్శకత. మనుగుడి యొక్క ఇక్కడున్న ఇంట్రెస్ట్ ఏంటంటే, దేవాలయంలోకి వెళ్ళి మనం ధర్మకర్తృత్వం చేయాలనే దానికి ఇంట్రెస్ట్ ఏంటంటే, ఆ దేవాలయంలో ఆర్థికంగా పారదర్శకత మనం తీసుకువచ్చి అది ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకి మనం దాన్ని అలవాటు చేస్తే, మిగిలిన దేవాలయాలను కూడా ప్రజలే అడుగుతారు. ఇలాగ మీరు కూడా ట్రాన్స్‌పరెన్సీగా ఉండండి అని. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో పారదర్శకత. అది ఇక్కడ మనకి ఉన్న దేవాలయాల్లో మనకు ప్రధాన సమస్య కనిపిస్తుంది. మీరు ఏ దేవాలయం అనేది తీసుకోండి, ఎక్కడైనా ఆదాయం వస్తున్నదంటే అక్కడ పారదర్శకత లేకపోవడం అనేది మనకు ప్రధాన సమస్యగా కనిపిస్తున్నది. కాబట్టి మనుగుడి సంస్థ వాళ్ళకి ఈ ఆర్థిక లావాదేవీలని ప్రజల్లోకి ఆర్థిక లావాదేవీలని ప్రతి నెల సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగే హక్కుని ఆ సదరు దేవాలయం వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ 4 వాటిని ప్రాతిపదికగా తీసుకొని మనం ఎన్ని దేవాలయాల్లోకైనా సరే మనం వెళ్ళాలనేది ధైర్యం. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే ఈ సందర్భంగా చెప్పాల్సింది, ఇప్పుడు ఇందాక వంశీ గారు అన్నారు కదా! ఈ మనుగుడి పోషక సభ్యత్వం రూ. 299 సో, అది కూడా ఇలాంటి దేవాలయాలకి మనం చేయడం జరుగుతుంది. అది ఎలాగంటే మాకున్న అంచనా ప్రకారం మామూలు దేవాలయానికి నెలకొచ్చేసి ఒక 25,000 నుంచి 30,000 రూపాయల ఖర్చుతోటి ఆ దేవాలయం నడుస్తుంది. ఇది కొంచెం మీడియం సైజ్. చిన్న సైజు మన అమ్మవారి దేవాలయాలు చెట్టు కింద ఉంటాయి కదా! ఆటికి అంత అక్కర్లేదు. సో, ఇలా మీడియం సైజు దేవాలయం తీసుకుంటే 25,000, 30,000 సరిపోతుంది కాబట్టి, మనం ఒక 200 నుంచి 250 మంది ఈ పోషక సభ్యుల్ని ఆ దేవాలయానికి అనుసంధానం చేస్తే, ఆ వచ్చే డబ్బుతోటి ఆ దేవాలయం నడుస్తుంది అనేది ఇందాక వంశీ గారు చెప్పారు. సో, అదే దీనికి కూడా మనం వర్తించడం జరుగుతుంది.
సో, ఇలాంటి మనుగుడి ఆధ్వర్యంలో నడిచే ప్రతి ఒక్క దేవాలయానికి కూడా స్థానికంగా వచ్చే ఆదాయంతో పాటుగా దానికి కావాల్సిన మినిమమ్ రన్నింగ్ ఎక్స్‌పెన్సెస్ కోసం ఈ పోషక పూజలు అనే దాన్ని కూడా ఇందులోకి కలిపి సో, ఆ దేవాలయం తన కాళ్ళ మీద తానే నిలబడేటట్టుగా మనం చేద్దామనేది ఆలోచన. సో, ఇది ఈ దేవాలయ ధర్మకర్తృత్వ సేవ అనే దాని గురించి ఆహ్, ప్రస్తుతం మాకున్న అవగాహన. థాంక్ యూ రాజేష్ గారు. ధన్యవాదాలు వాసు గారు. ఇప్పటివరకు మనగుడి స్థాపనా పరిస్థితులు, అలాగే మనగుడి సంస్థ యొక్క ఆశయాలు, అలాగే మనగుడి ద్వారా జరుగుతున్నటువంటి పనులు, అలాగే త్వరలో ప్రారంభించబోతున్నటువంటి విషయాల గురించి మనం తెలియజేయడం జరిగింది. సో ఇవే కాకుండా చాలా అంశాలను ఇందాక నేను మీకు తెలియజేసినట్లుగా మనగుడి 2 సమావేశాలు, ఒకటి సంకల్ప దినోత్సవం, 2 స్థాపనా దినోత్సవం. మరి వచ్చే గురు పౌర్ణమిన మళ్ళీ స్థాపనా దినోత్సవం జరుగుతుంది. ఈ వచ్చే 6 నెలల కాలంలో మనగుడి నుంచి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి వచ్చే సమావేశంలో ఖచ్చితంగా వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుంటాము. అయితే మరి ఇంత పని జరుగుతుంది. మరి మనగుడికి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు ఎలా ఉంటాయి, పనితీరు ఎలా ఉంటుంది అనే ఒక విషయాన్ని నేను తెలియజేసి ఈ సమావేశాన్ని ముగిస్తాను. సో ఏ పనైనా మనం సమర్థవంతంగా నిర్వహించాలన్నా, పని యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందాలన్నా పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం. సో ఆ పర్యవేక్షణ అనేది ప్రతి పనిలో కూడా మనగుడి ద్వారా ఎలా జరుగుతుందంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఇందాక తెలియజేసినట్లుగా మనగుడి సేకరించేటువంటి దేవాలయ వ్యవస్థ మీద కావచ్చు, అలాగే ప్రచురణ మీద కావచ్చు, కార్యక్రమాల పర్యవేక్షణ మీద కావచ్చు, ఆర్టీఐల మీద కావచ్చు, లేదంటే మనగుడి కార్యకర్తల యొక్క నెలవారీ పనితీరు మీద కావచ్చు, ఇలా పూర్తిగా ప్రతి ఒక్క అంశం మీద కూడా పర్యవేక్షణ వ్యవస్థ ఉంటుంది. మీరు ఈ చిత్రంలో చూస్తే కనుక నేను మొదట్లో తెలియజేశాను, మనగుడి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరిగి దేవాలయాల యొక్క సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. అలా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల కార్యకర్తలు ఆ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. ఈ చిత్రంలో గ్రాఫ్ కనిపిస్తూ ఉంది. ఈ గ్రాఫ్లో కనుక మీరు చూసినట్లయితే కొన్ని రకాల రంగులు, అలాగే కొన్ని అంకెలు అంటే అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. సో ఒక్కొక్క రంగు ఒక్కొక్క కార్యకర్తను సూచిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఆ రోజు సేకరించినటువంటి దేవాలయాల సంఖ్యని అక్కడ అది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ప్రతిరోజు ఎంత పని జరుగుతుంది అంటే ఇంకా రకరకాల రిపోర్టుల ద్వారా కావచ్చు, లేదా ఆ ఒక రికార్డుని క్లిక్ చేసి ఆ సేకరించినటువంటి సమాచారం విశ్లేషించడం ద్వారా కావచ్చు, ఇట్లా పూర్తిగా దేవాలయాల యొక్క సమాచార సేకరణపై ఈ పర్యవేక్షణ వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. అలాగే నేను ఇందాక తెలియజేశాను, దేవాలయాల సమాచారాన్ని సేకరించడానికి అలాగే మన పబ్లిక్ వెబ్సైట్ అయినటువంటి manugudi.orgలో ఉంచడానికి మధ్య ఒక ప్రచురణ అనేది ఉంటుంది. ఈ ప్రచురణ ఎలా ఉంటుంది అంటే, మనగుడి కొన్ని అంశాల వారీగా దేవాలయ సమాచారాన్ని సేకరించాలని అనుకుంటూ ఉంది. కాబట్టి ఆ అంశాలన్నీ పూర్తిగా సేకరించారా లేదా, లేదంటే దాంట్లో ఏమైనా నిర్లక్ష్యానికి అంటే విడిచిపెట్టారా? ఒక ఉదాహరణకి మనకు గూగుల్ మ్యాప్స్ లింక్ అనేది దాంట్లో ఉండాలి. ఒకవేళ అది దాంట్లో అప్లోడ్ చేయడం మర్చిపోయారు. సో ఇట్లా ఏదైనా ఫోటోలు కూడా మనకు కొన్ని ప్రామాణికంగా తీయాల్సి ఉంటుంది. దేవాలయం అంతా కనిపించేలాగా లోపల బయట ఇవన్నీ కూడా. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేశారా లేదా అనేది ఈ ప్రచురణ వ్యవస్థలో మనం పర్యవేక్షించడం జరుగుతుంది. ఒకవేళ అలా కనుక సమాచారాన్ని సేకరించకపోతే దాన్ని ప్రచురించకుండా అలాగే ఆపి ఏ కార్యకర్త అయితే ఈ సమాచారాన్ని సేకరించాడో అతన్ని తిరిగి మళ్ళీ ఏదైతే సమాచారం నిర్లక్ష్యానికి గురైందో తిరిగి ఆ సమాచారాన్ని సేకరించమని చెప్పడం జరుగుతుంది. అలా పూర్తి సమాచారం వచ్చినటువంటి దేవాలయాలను మాత్రమే మనం ప్రచురించి హిందూ సమాజం ఉంచడం జరుగుతుంది. ఇందాక తెలియజేసినట్లుగా మనకి ఏదైతే దేవాలయాలు ప్రచురించామో, మనకి ఎక్కడెక్కడైతే ఈ క్షేత్రస్థాయిలో శుభ్రతా నివేదికల మీద కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారో, దేవాలయాల దైనందిక నిర్వహణ కార్యక్రమాల్ని ఫోటోల రూపంలో మనగుడి యాప్ నుంచి అప్లోడ్ చేస్తారని ఇందాక తెలియజేయడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ ఏ కార్యకర్తలు రోజుకి ఎన్ని దేవాలయాల యొక్క ఈ నివేదికల్ని సేకరించారనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి దేవాలయ నిర్వహణ కార్యక్రమాలపై పర్యవేక్షణ ద్వారా మనం పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే తర్వాత మనం ఇందాక దుర్గ గారు తెలియజేసినట్లుగా, హర్ష గారు తెలియజేసినట్లుగా మనం ప్రతిరోజు ఎన్నో ఆర్టీఐలు రాస్తూ ఉంటాము. అలాగే ప్రతిరోజు ఎన్ని ఆర్టీఐలు రాశారు, ఎవరెవరు రాశారు, సో ఆర్టీఐలు ఏం రాస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఐ కార్యక్రమాల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో మరి ఇన్ని పనులు చేస్తూ ఉంటాము. అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకు సంబంధించినటువంటి నెలవారీ పనితీరు ఎలా ఉంటుంది అనేది కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. మనగుడి సంస్థలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత లక్ష్యం ఉంటుంది. అది కేవలం సంస్థ నిర్దేశించిందే కాదు, ఎవరికి వాళ్ళు తీసుకున్నది ఆ లక్ష్యం. సో మనం ఆ లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకున్నాము, ఈ రోజు ఒక 5 దేవాలయాలు నేను సందర్శించాలనుకున్నాను, 5 దేవాలయాలు సందర్శించానా లేదా,
లేదంటే నేను ఇంకా ఎన్ని దేవాలయాలు సందర్శించాల్సి ఉంది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వ్యక్తిగత పనితీరుని విశ్లేషించుకోవడానికి ఈ నెలవారీ వ్యక్తిగత పనితీరు వ్యవస్థ అనేది వాళ్ళకి సహాయం పడుతూ ఉంటుంది. సో తద్వారా మన లక్ష్యానికి మనం ఎంత చేరువలో ఉన్నాము, మనం మనకుగా నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని మనం ఎన్ని కంప్లీట్ చేస్తే మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఎప్పటికప్పుడు దీన్ని చూసి మన పనితీరుని సమీక్షించుకోవడానికి ఇది ఎంతో సహాయకరంగా ఉంటుంది. అలాగే మనుగుడిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ, గొప్ప వ్యవస్థ ఏంటంటే పని ఆధారిత చెల్లింపు వ్యవస్థ. సో మనందరికీ తెలుసు, ఏ హిందూ సంస్థ అయినా ఆ సంస్థకి కొంతమంది ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు ఇచ్చేటువంటి ఫండింగ్ మీద నడుస్తుంది, లేదంటే సంస్థ నిర్వాహకుల యొక్క ఫండింగ్ మీద నడుస్తూ ఉంటుంది. సో మనగుడి సంస్థ కూడా ధార్మిక సంస్థ కాబట్టి ఇందాక వాసు గారు తెలియజేసినట్లుగా కొంతమంది దాతల సహాయంతో అలాగే నిర్వాహకుల సహాయంతో ఈ మనగుడి వ్యవస్థ నడుస్తూ ఉంది. అయితే మనగుడి యొక్క సిస్టమ్ని నమ్మి వాళ్ళు ₹1 ఇచ్చినప్పుడు ఆ రూపాయి ఖచ్చితంగా సమర్థవంతంగా మనకు అది సద్వినియోగం అవ్వాలి అంటే ఖచ్చితంగా పని ఆధారితంగానే మనకు చెల్లింపు చేస్తే ఆ రూపాయికి మనం న్యాయం చేసినట్లు భావించి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా ఎంత పని జరిగితే ఆ పని ఆధారంగా వేతనం అనేది చెల్లించడం జరుగుతుంది మన గుడిలో. తద్వారా మనం ఏదైతే మన సంస్థ మీద నమ్మకంతో ₹1 ఇస్తున్నారో ఆ రూపాయికి న్యాయం జరిగినట్లుగా మేము భావిస్తుంటాం కాబట్టి ఈ పని ఆధారిత చెల్లింపు వ్యవస్థ అనేది ఈ మనగుడిలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇందాక ధర్మకర్తృత్వ సేవల్లో వాసు గారు ఒక విషయాన్ని చెప్పారు, దేవాలయాల యొక్క ఆర్థిక పారదర్శకత గురించి. సో ఆ దేవాలయాల యొక్క ఆర్థిక పారదర్శకత కూడా మనగుడి యొక్క ఆర్థిక పారదర్శకత నుంచే వచ్చింది. మనగుడి సోషల్ మీడియా అకౌంట్లో కనుక మీరు చూసినట్లయితే ప్రతి నెల 7వ తారీఖు మనగుడి సంస్థ ద్వారా జరిగినటువంటి ప్రతి ఆర్థిక లావాదేవీ, మనకు వచ్చినటువంటి దాతల నుంచి వచ్చినటువంటి డబ్బులతో కావచ్చు, లేదంటే మనం ఖర్చు పెట్టింది కావచ్చు, ప్రతి ఒక్క రూపాయి కూడా మనకు సోషల్ మీడియా వేదిక ఉంచడం జరుగుతుంది. పూర్తి పారదర్శకంగా, పూర్తి సమర్థవంతంగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనం వాటి మీద ప్రశ్నించే హక్కు ఉంటుందని మేము భావిస్తాం. కనుక ప్రతి ఒక్క రూపాయి కూడా న్యాయంగా ఖర్చు పెడుతూ పారదర్శకంగా కూడా ఈ వ్యవస్థని మనగుడి ద్వారా మేము పర్యవేక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాము. అలాగే ఈ మనగుడి మొత్తం పూర్తి కార్యక్రమాలు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి 4 చక్రాల ఆధారంగా నడుస్తూ ఉంటాయి. ఇందులో మొదటి దశ మనం కలెక్ట్ చేసుకోవడం, అంటే అవసరమైనటువంటి టాస్కులు ఏవైతే పనులు ఉంటాయో వాటి గురించి అంతర్గతంగా సమావేశాలు పెట్టుకొని ఆ పనుల్ని మాకు మేము నిర్దేశించుకోవడం మొదటి దశలో భాగంగా ఉంటుంది. ఇక రెండవ దశలో నిర్దేశించుకున్న పనుల్ని రికార్డ్ చేసి పలానా పనుల్ని మనం పలానా టైంలోగా మనం పూర్తి చేయాలి, ఇవన్నీ కూడా ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంకా మూడవ దశలో ఆ పనుల రికార్డు ఆధారంగా వాటిని క్షేత్రస్థాయిలో మనం అమలుపరచడం కోసం కూడా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇక 4వ దశలో మనం ఆ పనుల్ని ఎంత సమర్థవంతంగా పనిచేసాము, 100% మనం అనుకున్న మేర పనిచేసామా, ఒకళ్ళు చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాము, ఇలాంటి సమీక్షా సమావేశాలు కూడా 4వ దశలో జరుగుతూ ఉంటాయి. ఈ 4వ దశలో జరిగే సమీక్షా సమావేశాలకి సోషల్ ఆడిట్ మీటింగ్స్ అని మేము పేరు పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కేవలం మనగుడి సభ్యులే కాకుండా ఈ సోషల్ ఆడిట్ మీటింగ్స్లో బయట వ్యక్తులు కూడా చక్కగా పాల్గొని మనగుడి సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి పనులేంటి, అప్పుడు ప్రస్తుతం ఏ పని మీద వాళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారు, భవిష్యత్తులో ఎలాంటి పనుల మీద పని చేయబోతున్నారు, ఇట్లాంటి పూర్తి అంశాలు కూడా ఆ సోషల్ ఆడిట్ మీటింగ్లో మేము చర్చించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సమావేశంలో హాజరైన అందరికీ కూడా ఈ సోషల్ ఆడిట్ మీటింగ్స్కి మనగుడి సంస్థ ద్వారా ఆహ్వానం అందిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మనగుడి సంస్థ సంబంధించిన పూర్తి సమాచారం మీరు ఆ సోషల్ ఆడిట్ మీటింగ్స్లో కూడా మీరు పాల్గొని తెలుసుకోవచ్చు. ఇట్లా 4 పనితీరుల్లో మేము మా లక్ష్యాలని మేము పూర్తి చేస్తూ ఉంటాము. మనగుడి సంస్థ బలంగా నమ్మే ఒక విషయం ఏంటంటే క్రమశిక్షణ లేని సంస్థ, వ్యాయామం లేని శరీరం రెండు ఒకటే. ఏ విధంగా అయితే ఒక శరీరానికి వ్యాయామం లేకపోతే ఆ శరీరానికి ఎంతో సమర్థత ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాయామం లేని అలసత్వం కారణంగా తన శక్తి మేర పనిచేయలేకపోతుందో, ఒక సంస్థకు కూడా ఒక క్రమశిక్షణ అనేది లేకపోతే తను పూర్తిగా తన శక్తి మేర పనిచేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా క్రమశిక్షణతో మనం పనిచేయాలి. అది ఆర్థిక విషయాలు అవ్వచ్చు, వేరే విషయాలు అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా అదే క్రమశిక్షణతో మనగుడి పనిచేస్తూ ఉంది, భవిష్యత్తులో కూడా అలాగే పనిచేస్తూ ఉంటుంది. సో మనగుడి యొక్క నినాదం ఏంటంటే మనగుడి మన బాధ్యత, మనగుడి మన పెత్తనం. ఎప్పుడైతే మనకు బాధ్యత ఉంటుందో అప్పుడు మాత్రమే మనం పెత్తనం చలాయించే అధికారం ఉంటుంది. మనం ఎప్పుడైతే బాధ్యతను విస్మరిస్తామో మనకు ఆ గుడిలో కానీ లేదంటే వేరే ఏ విషయాల్లో కానీ మనం అక్కడ పెత్తనం చలాయించే హక్కు మనకు లేదు. ఎలాగైతే దేవాలయాలు వాటి బాధ్యతని మరిచి దేవాలయాల యొక్క ఆదాయాన్ని దోచుకుంటూ నిర్లక్ష్యానికి గురైనాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ ప్రశ్నించి బాధ్యతగా దేవాలయ వ్యవస్థని ఎవరైతే సమర్థవంతంగా నిర్వహించుకునేటువంటి హిందువులు ఉన్నారో వాళ్ళని ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చి బాధ్యతాయుతంగా వాడు గుడిని చూసుకుంటూ ఆ గుడికి సంబంధించినటువంటి పెత్తనం కూడా చలాయించే హక్కుని పొందుతారని మనగుడి భావిస్తుంది. ఓన్ అడ్మినిస్ట్రేషన్, ఓపెన్ అడ్మినిస్ట్రేషన్ అనే నినాదంతో మనగుడి ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటుంది.
అలాగే ఈ మహాయజ్ఞంలో ఈ సమావేశంలో పాల్గొని మీ అందరూ కూడా మీ అందుగా పాత్ర పోషించాలని మనగుడి ఆహ్వానిస్తూ ఉంది. మీ స్థానికంగా ఉండేటువంటి దేవాలయాల యొక్క సమాచారాన్ని మనగుడి వ్యవస్థలో చేర్చడానికి మీరు సహాయం చేయడం ద్వారా కావచ్చు, లేదంటే ఇందాక మనం తెలియజేసినట్టు మన పబ్లిక్ వెబ్సైట్లో ఉన్నటువంటి దేవాలయ భూముల యొక్క సమస్యల వివరాలు మీరు తెలుసుకొని ఆ దేవాలయ భూముల విషయంలో కలుగజేసుకోవడం ద్వారా కావచ్చు, లేదంటే ఇందాక పోషక సభ్యత్వం గురించి తెలియజేశారు మనకు వంశీ గారు. అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు కూడా పాల్పంచుకొని సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆర్థికంగా చేయూత అందించడంతో పాటుగా ఆ దేవాలయ కేంద్రంగా మనకు ఆధ్యాత్మికతని పెంపొందించడానికి కూడా ఎంతో అది ఉపయుక్తం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా మీరు ఈ పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు మీరు సమావేశంలో విన్నటువంటి విషయాల పట్ల కావచ్చు, లేదా సంస్థ గురించిన ఏ విషయాల పట్ల అయినా కావచ్చు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, లేదంటే ఇప్పటివరకు మీరు విన్న విషయాల పట్ల ప్రశంసలు కానీ, విమర్శలు కానీ, సూచనలు కానీ, చివాట్లు కానీ ఏమున్నా కానీ పంచుకోవాలని కోరుకుంటూ నమస్కారం. రాజేష్ గారు, ఒక్కసారి మీ అంటే ఎవరైనా మన గుడికి ఆల్రెడీ పరిచయం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మీ నెంబర్ ఇస్తే వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెడితే వీళ్ళకి అదొక మనం కాంటాక్ట్ అవ్వాలంటే తెలుస్తుంది. నా నెంబర్ చెప్పంటారండి? అక్కడ మెసేజ్ పెట్టండి చాట్లో. అలాగే నేను చాట్లో నెంబర్ పెడతాను. ఏదైనా మనగుడి సమస్యకు సంబంధించి ఏదైనా మాట్లాడాలన్నా కానీ ఎప్పుడైనా కానీ మనం సంప్రదించవచ్చు. ఐ థింక్ రాఘవ్ గారు మాట్లాడదాం అనుకున్నారు. బట్ ఒక్క చిన్న విషయం, ఇప్పుడు మీరు చూసిన ఈ వ్యవస్థ వెనకాల ఉన్న సాంకేతిక దాని గురించి ఈ వ్యవస్థ నిర్మాణం మొత్తం ఒక 1000 మంది పనిచేసే ఒక ఫ్యాక్టరీలో ఎలాంటి వ్యవస్థలు అవసరం ఉంటాయో అలాంటి అంత సాంకేతికతతో మొత్తం ఈ సిస్టమ్ బిల్డ్ చేయడం జరుగుతోంది. ఎందుకు చెప్తున్నాము అంటే ఈ విషయము ఇది కొన్ని వేల గుళ్ళలో ఈ వ్యవస్థని తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉంది ఈ వ్యవస్థ. అంటే ఎన్ని వాల్యూమ్తో సంబంధం లేకుండా అంత ముందుకు తీసుకెళ్ళొచ్చు. అదొకటి మనసులో పెట్టుకోండి. రాఘవరావు గారు మాట్లాడుతున్నారు. అన్మ్యూట్ చేసుకోవాలి రాఘవ్ గారు. చేశారు. ఓకే, మాట్లాడండి. నమస్తే, నా పేరు డాక్టర్ రాఘవరావు, గుంటూరు. అందరికి వినిపిస్తున్నాను? ఐ ఆడిబుల్ టు ఎవ్రీవన్? సో నేను డైరెక్ట్ గా ఈ మనగుడి కానీ మరొక దానిలో కానీ మెంబర్లా కాదు, కానీ నేను ఇటువంటి వర్క్ నేను చేస్తున్నాను. నేను ప్రస్తావించడం చాలా ఉన్నాయి, కానీ నేను యాక్చువల్లీ హాస్పిటల్ రౌండ్స్ కూడా వెళ్ళాలి. ఒక 2 minutes 3 minutes టైంలో నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి ఏంటంటే, ఈమెయిల్ అనేది చదువుకున్న వాడి చేతిలో వజ్రాయుధం. దానివల్ల ఇమ్మీడియట్ గా మనకి ఏ యొక్క ఉపయోగం ఉన్నా ఉండకపోయినా, నేను చాలా సందర్భాల్లో దీన్ని వాడాను. ప్రభుత్వంలో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ ఇంతకుముందు ఈమెయిల్ ఐడీలు కొన్ని మార్చింది, కానీ ఈమెయిల్ ఐడీలు నేను గ్యాదర్ చేసి ఉన్నాను, నా దగ్గర ఉన్నాయి. ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి మనకు ఒక ల్యాండ్ ఉంటుంది, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతాం, డిస్ప్యూట్స్ ఉంటాయి, అన్ని విషయాలు యాక్సెప్టే. విల్ పుట్ ఎన్ ఈమెయిల్ విత్ వాట్ ఎవర్ అవైలబుల్ డేటా. మన దగ్గర ఏ డేటా అందుబాటులో ఉంటే కనుక, ఇప్పుడు దుర్గా గారు వర్క్ చేసిన ప్రాజెక్ట్ డైరెక్ట్ రిలేట్ అయి ఉంటుంది. ఇది పెట్టంగానే ఏమీ కాదు. వీ కెన్ మార్క్ ఈమెయిల్ టు ఎండోమెంట్ సెక్రటరీ, రెవెన్యూ ఎండోమెంట్స్. ఇప్పుడైతే ఇలాంటి వచ్చిన, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఎలక్షన్ కాబట్టి అందరూ పట్టించుకోరు తెలియదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి, ఆ కన్సర్న్ ఎంఆర్ఓకి ఈమెయిల్స్ పెట్టేస్తే, రేపు పొద్దున్న ఏదన్నా కోర్టులో వాళ్ళు మాకు చెప్పలేదు అంటే, లేదండి చెప్పాము అని అనటానికి ఉంటుంది. ఈమెయిల్ వాడు కాదనలేని ఎవిడెన్స్. నేను 2-3 సందర్భాల్లో దీని డైరెక్ట్ బెనిఫిట్ చేశాను. దీనివల్ల మనకి ఖర్చు ఏమీ లేదు. కాకపోతే అన్ని ఈమెయిల్స్ ఒకదాని నుంచి పెట్టే కంటే కూడా ఏ టెంపుల్ కి ఇప్పుడు ఎక్కడైతే లోకల్ గా పీపుల్ ఇన్వాల్వ్ చేస్తున్నారో వాళ్ళలో ఒకళ్ళు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి వాట్ ఎవర్ డాక్యుమెంట్ దట్ ఈస్ అవైలబుల్. తర్వాత రెండవది, ఇందాక దుర్గా మేడం గారు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అందరికీ చెప్పారు. నేను మొన్న కరోనాలో, నేను బేసికల్లీ పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్. కరోనాలో నా దగ్గర రికవర్ అయినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్, వాళ్ళ సెక్రటరీస్, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ యొక్క దేవాలయం భూములు కింద పరిగణించబడే వాటిల్లో మా దగ్గర ఏ ఒక్క డాక్యుమెంట్ రక్షించండి అని చెప్పేసి ఒక 20 డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇది నేను డాక్టర్ని, నేను వాళ్ళ లీగల్ అడ్వైస్ తీసుకుని పెట్టి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది.
నేను ఇండివిజువల్ గా వర్క్ చేస్తూ 3 గుళ్ళకి మటుకు వాటి భూముల్ని ఇప్పటి వరకు నేను ఏది అసలు ఏ పేరు లేకుండా ఉన్న వాటిని దేవుడి పేరుతోటి, ఇప్పుడు ఒక మంచి పని అంటే దేవుడి ఫోటో తోటి ఇస్తున్నారు. ఒక పట్టాదార్ పాస్బుక్ తో వచ్చేలాగా చేసింది. ఒకటి ఎర్రగల్పేటలో మా ఇంటి ఎదురుగుండా ఉన్న గుడికి ఇంతకుముందు కాన్సెప్ట్ కలిసినప్పటికంటే. సో మనము వర్క్ చేసే టెంప్లేట్ నేనంటే ఇప్పుడు ఈ సమావేశం క్లోజ్ అవుతూ ప్రశ్న సమావేశంలో ఇవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ దేర్ ఇస్ ఎ టెంప్లేట్ ఆన్ విచ్ వీ కెన్ వర్క్ అవుట్. మీరు ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో చేసిన ట్రెమెండస్ వర్క్ తోటి ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్. బట్ నేను ఉన్నంతలోకి నేను చేసిన దేవాలయాలు ఇప్పుడు కూడా రామనామ క్షేత్రంలో ఏ ఫారెస్టేషన్ డ్రైవ్ గోవులు పెట్టించడం, ఎదురుగుండా ఉన్న గోవులకి ఒక ఇండివిజువల్ లెవెల్ నేను చేసుకుంటూ పోతున్నాను. ఈమెయిల్ అనేది మరి ఇంతకు ముందు సజెస్ట్ చేసి ఉంటే కనుక ఎవరైనా ఓకే. నేను అసలు లాస్ట్ ఇయర్ ఈ రెవెన్యూ సర్వే ల్యాండ్ సర్వే జరగక ముందర నేను చాలా ఒక సంస్థ ద్వారా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడానికి ట్రై చేశాను. అది కుదరలేదు. నాకు వీలున్నంత వరకు పెట్టాను. ఇది అందరూ ఇప్పుడు అంటే చెప్పినట్టు అందరినీ నెంబర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుడి తాలూకు వాట్ ఎవర్ డాక్యుమెంట్ దట్ ఈస్ అవైలబుల్ వాటిలో ఉన్న డాక్యుమెంటే కాకుండా ఈ సందర్భంలో అంటే పిండి జగ్గయ్య వరస్ కోదండరామ దేవస్థానం అనే ఒక జడ్జిమెంట్ ఉంది. దానిలో దేవుడికి మౌఖికంగా మేము ఇచ్చామని చెప్పేసి ఒక కాగితం మీద ఉన్న అన్స్టాంప్డ్ పేపర్, అన్రిజిస్టర్డ్ పేపర్ మీద ఇచ్చిన ఎవిడెన్స్ వాల్ రికార్డ్ అయినా పనికి వస్తుందని చెప్పారు. అది నాకు ఎక్కడ ఉపయోగపడలేదు, కానీ అది కూడా ఉపయోగపడవచ్చు. రెండవది ఏంటంటే ఇంపాక్ట్ అని ఒక సంస్థ ఉంది. అది రాప్లీ 100 years కంటే బ్యాక్ దేనైనా సరే మనం దాని హెరిటేజ్ ని కన్సిడర్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అంటే మన గుళ్ళు అన్ని దాదాపుగా ఇప్పుడు కొత్త గుళ్ళు పాత గుళ్ళు ఇష్యూ చెప్పారు. ఈ 100 years బ్యాక్ ఉన్న గుళ్ళు ముఖ్యంగా బ్రిటిష్ ఇండియా నాటి గుళ్ళ డాక్యుమెంటేషన్ తోటే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత దీన్ని కౌలుదారి చట్టాన్ని మిస్యూజ్ చేసి అది దేవాలయాల భూములు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అవి రెండు ఇప్పుడు నేను డిస్కషన్ పెట్టట్లేదు. కానీ ఏదన్నా కనుక ఒక స్ట్రక్చర్ మోర్ దాన్ 100 years ఉండి దాన్ని ప్రొటెక్ట్ చేసే బాగుంటుంది అనుకుంటే వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దీస్ పీపుల్. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగే వాళ్ళ సెకండ్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఏం చేయకర్లా రెవెన్యూ ఎండోమెంట్ సైట్ లోనే వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్ యొక్క ఇప్పుడు గుంటూరులో జగన్నాథ స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానం 300 acres ఉందని రెవెన్యూ ఎండోమెంట్ సైట్ లోనే ఉంది. దాంట్లో ఆ 300 acres మాకు చూపించండి అని వ్యక్తిగతంగా అడిగితే కష్టం కంటే సంస్థ తరఫున అడగొచ్చు. అది కూడా ఒక పాసిబిలిటీ కన్సిడర్ చేయండి. I have got many other issues to share, but ప్రశ్నలు సమాధానాల సమయంలో ఎందుకంటే తీసుకోవటం బాగుండదు. నేను అన్ని సంస్థలతోటి కలిసి పనిచేస్తాను. నేను ఫ్రీలాన్సర్ గానే పనిచేస్తాను. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. నమస్తే. వాసుదేవ్. నమస్కారం రాఘు గారు, చాలా మంచి సమాచారం ఇది ఇచ్చారు. సో మేము తప్పకుండా రాజేష్ గారి ద్వారా మనం కూడా మీతో కలిసి పనిచేయడానికి గ్రూప్ ఉందా ఇక్కడ? గ్రూప్ ఉందా? వాట్సాప్ గ్రూప్ కానీ అందరు ఈమెయిల్ ఐడి కానీ షేర్ చేసుకుంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ కెన్ కంటిన్యూ టు షేర్ బికాస్ ఐ కంటిన్యూ టు వర్క్. ఇప్పుడు నేను ఇంకొక 1.5 hour వర్క్ చేస్తాను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి. అందుకని నేను అన్ని సందర్భాల్లో ఇంతసేపు నేను కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ కుదరకపోవచ్చు. వాట్సాప్ గ్రూప్ లో ఉందా? ఇది వాట్సాప్ గ్రూప్ సిగ్నల్ గ్రూప్ ఉందండి. అది కూడా వాట్సాప్ అంటే సెక్యూరిటీ రీజన్ వల్ల వాట్సాప్ వాడలేదు. సో అందుకని సిగ్నల్ వాడుతున్నాను. ఫైన్, ఎక్సలెంట్. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఇందాక ఫోన్ నెంబర్ 833 వరకు వచ్చిన తర్వాత కనపడకుండా పోయింది. అది ఎవరి నంబరు ఇందాక డిస్ప్లేలో? రాజేష్ గారా? రాజేష్ గారు చెప్తారా? ఏదైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. 833 888 71016 అండి. 71016. తర్వాత ఇందాక నేను చేసిన ఒక గుడికి ఈ వాట్సాప్ గ్రూపుల నిర్మాణం కూడా మేము త్వరలో చేపట్టబోతున్నాం అండి. ఖచ్చితంగా అది నిర్మాణం చేపట్టిన తర్వాత బిఫోర్ ఐ సైన్ ఆఫ్ మీరు ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పిన దానికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏ దేవాలయానికైతే అసలు ఏమి ఎవిడెన్స్ లేకుండా నుంచి పట్టాదార్ పాస్ తీసుకొచ్చానో ఆ పట్టాదార్ పాస్ తీసుకురావడంతో పాటు డోనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఉన్న ఏరియాలో వాళ్ళని వెతికితే ఇవాడు మనవడి తర్వాత ఆయన బతుకున్నాడు, ఆయన మీ తాతగారు ఇచ్చారని చెప్పి ఆయన దేవాలయానికి తీసుకొచ్చి ఆయనకి ఒక బట్టలు పెట్టించి మూడు పిల్లలకి సన్మానించడం జరిగింది. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఎండోమెంట్ దిస్ ఆల్సో ఐ డిడ్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడీ షుడ్ డూ ఇట్. తప్పకుండా అండి. మీ దగ్గర డెఫినెట్ గా మీ నుంచి నేర్చుకోవాల్సింది మాకు చాలా కనిపిస్తుంది అండి. సో తప్పనిసరిగా మీరు మాకు సమయం ఇవ్వాల్సిందే రాఘవరావు గారు. నేను తప్పనిసరిగా ఈ సమావేశం తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతాను రాజేష్ గారి ద్వారా. తప్పకుండా. చాలా సంతోషం. నమస్తే. భరతవర్షం అండి ఇంకెవరు మాట్లాడతారు? నమస్తే అండి. ఇంకా ఎవరైనా ప్రశ్నలు కానీ ఏదైనా సూచనలు కానీ సలహాలు కానీ? సత్య ఆయన పేరేంటి? భరతవర్ష
మన డిఎస్పి గారు శివప్రసాద్ గారు వచ్చి వెళ్ళిపోయారు. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందేమో. 2 సార్లు వచ్చి వెళ్ళిపోయారు. సాకేత్ గారు, సమీక్ష గారు, రాజేష్ గారు, మీకు వీళ్ళు పరిచయం ఉన్నారా? లేకపోతే వాళ్ళ నెంబరు మనం ఎలా కాంటాక్ట్ అవ్వగలం వాళ్ళని? సాకేత్ గత కొంతకాలంగా మనుగుడికి సంబంధించి వాలంటీర్ వర్క్ చేస్తున్నాడు ఇతను. ఓకే, ఓకే, సరే అండి. ఎస్, ఇంకెవరైనా కానీ ప్రశ్నలు సమాధానాలు మీకైనా చెప్పాలనుకున్నా కానీ మీరు చేయొచ్చు, లేదంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హాయ్ రాజేష్ గారు. సమీక్ష గారు చేయెత్తారు, ఒకసారి. నమస్కారం. నమస్కారం అండి. నేను సమీక్ష. నేను ఈ ఆర్టీఐ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక సమాచారం ఇద్దాం అనుకున్నాను. మీరు ఎవరైనా ఆర్టీఐ గురించి చేస్తున్నప్పుడు ఆర్టీఐ కమిషనర్గా వర్క్ చేసిన మాడపూడి శ్రీధర్ గారిని కలిసారా ఎవరైనా? లేదండి. ఆయన రిటైర్ అయ్యారు కమిషనర్గా. ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. ఆయన ఆర్టీఐకి ఫస్ట్ చీఫ్ కమిషనర్గా వర్క్ చేశారు. అండ్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీస్. మీకు కలవాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ కెన్ గెట్ హిస్ నంబర్. తప్పకుండా అండి. మీ నెంబర్ మాకు ఇప్పుడు ఇవ్వగలరా గ్రూప్లో కానీ, లేదంటే రాజేష్ గారు? నేను రాజేష్ గారిని కాంటాక్ట్ అవుతాను. రాజేష్ గారిని కాంటాక్ట్ చేయండి. ఆయన నా మేనమామ అనమాట. ఐ కెన్ ఈజీలీ గెట్ యూ కాంటాక్ట్. ఓకే, ఓకే. ఎస్, మాకైతే తప్పనిసరిగా అది కావాలండి. మాకు ప్రధానంగా వచ్చేసి ఈ దేవాలయ భూముల్లో ఆర్ఎస్ఆర్ అని ఉంది కదా, రీసెటిల్మెంట్ రిజిస్టర్. అది వచ్చేసి ఈ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. అంత ఒకే చోట తెచ్చుకోవచ్చు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి అని అన్నారు. సరే, రాష్ట్రం మొత్తానికి సంబంధించి. మేబీ హీస్ ద రైట్ పర్సన్. ఎందుకంటే ఆయన కమిషనర్గా ఇన్నేళ్లు చేశారు కాబట్టి. అందులో ఆయన శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని మేము అందరం పాటిస్తాం కాబట్టి ఆయన తప్పకుండా హెల్ప్ చేస్తారు. తప్పకుండా. ఎస్, మాకైతే సహాయం కావాలండి కదా. తప్పకుండా. ఎస్, వెరీ వెరీ హ్యాపీ మీరు సమావేశానికి రాగలిగినందుకు. బట్ ఇంకా ప్లీజ్ కంటిన్యూ. అది ఇంకొకటి ఏంటంటే, మేము కొన్ని గుళ్ళు ఉన్నాయి మావి పూర్వీకులవి అనమాట. అవి మేమందరమే కుటుంబాలం ఒక ఇంటి పేరు గల వారం అందరం కలిసి ఏం చేసామంటే, కొన్ని డబ్బులు పక్కన పెట్టేసి వంతుల వారీగా గుడిలో నిత్య కైంకర్యాలు చేస్తున్నాం. చాలా ఉన్నాయి అట్లాంటివి మా చుట్టాలు. అంటే అమ్మ వాళ్ళవి కొన్ని ఉన్నాయి, అమ్మమ్మ వాళ్ళ సైడ్ అలా. సో అలాంటి వాళ్ళని కూడా మనకు కాంటాక్ట్ అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక ఫార్మాట్ ఉంది. వాళ్ళు ఎలా నడుపుతున్నారు, నిత్య కైంకర్యాలు ఎలా చేస్తున్నారు, ఎలా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ. సో ఇలాంటి గుళ్ళ దగ్గరికి వెళ్తే కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్, తప్పకుండా అండి. మన ప్రధానంగా వచ్చేసి ఆ పారదర్శకత అన్నది ఒకటి వచ్చేసి దేవాలయంలో జరిగే నిత్య పూజలు అది మనం ఒక ట్రాక్గా తీసుకుంటే, ఆ దేవాలయం యొక్క పారదర్శకత అనేది మనం అడ్మినిస్ట్రేటివ్ ట్రాక్గా తీసుకుంటే అక్కడ మనకి పెద్ద సహాయం కావాలి. ఇప్పుడు మేము ఒక్కొక్కటి నేర్చుకునే బదులు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ దేవాలయాన్ని ఆల్రెడీ నిర్వహిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే మాకు చాలా సమయం సేవ్ అవుతుంది, తప్పులు కూడా తగ్గుతాయి. అయితే మీకు మీకు సమయం మీరు ఇవ్వగలిగితే మీరు తప్పనిసరిగా ఇవ్వాలి. మాకు వారానికి 2 సమావేశాలు జరుగుతాయండి. ఓకే. అంటే ప్రతిరోజు సమావేశాలు జరుగుతాయి కానీ వారానికి 2 ముఖ్యమైన రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి. ఓకే. అందులో మాకు సామాజిక సమీక్ష అని ఒక అంశం ఉంటుంది. అదేంటంటే ఎవరైనా సరే ఆ మీటింగ్ రావచ్చు. ఓకే. మనుగుడిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా సరే ఆ మీటింగ్ రావచ్చు, వినొచ్చు, లాస్ట్లో ప్రశ్నలు అడగవచ్చు. సో దీనివల్ల ఎలాంటి పని జరుగుతున్నది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు మాకు కొంచెం సమయం ఇచ్చి మీరు కనీసం ఒక 4 సార్లన్నా ఆ మీటింగ్లో రాగలిగితే మీకు ఇంకా మనుగుడిలో ఇంకా లోతుగా వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు, దానికి మీరు ఎలాగ సహాయం చేయగలరు, మాట సహాయం అనేది ఇంకొంచెం దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మాకున్న 2 సమస్యలకి మీరు ఇప్పుడు సమాధానం ఇచ్చారు. అంటే మాట సహాయంగా చెప్పారు. ఒకటి రెవెన్యూ కమిషనర్ గారి గురించి, ఇంకోటి ఈ దేవాలయ ఆర్టీఐ కమిషనర్ గురించి, సో తర్వాత ఈ దేవాలయ నిర్వహణ గురించి. సో కాబట్టి మీరు మాకు సమయం ఇచ్చి మీరు సమావేశానికి వచ్చి మీరు ఒకసారి వింటే కనుక దేర్ మైట్ బి మోర్ హెల్ప్ దట్ యూ కుడ్ గివ్ అస్. తప్పకుండా.
యెస్. ప్లీజ్ మీకు కంటిన్యూ. చూస్తే శాలిగౌరారం రామాలయం మీకు ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు కూడా ఇప్పటికి. అది మా తల్లిగారింటి గుడి అన్నమాట. ఆ! మాకున్న డబ్బులతో మేమే నిత్య కైంకర్యాలు వంతుల వారీగా ఒక్కొక్క కుటుంబం చేస్తున్నాం. హ్మ్. ఓకే. ఓకే. ఐ కెన్ యెస్. గివ్ యూ ఆల్ దిస్. ఐ కెన్ గివ్. తప్పకుండా అండి. యెస్. ధన్యవాదాలు. లక్ష్మణ్ మీరు గారు. లక్ష్మణ్ గారు చేయెత్తారు. అట్లాగే డీఎస్‌పీ గారు కూడా మళ్ళీ యా వచ్చారు. సార్ డీఎస్‌పీ గారు నమస్తే. మాట్లాడండి. నమస్తే. క్షమించాలి సార్, నేను మాట్లాడొచ్చా ఒక్క నిమిషం? తప్పకుండా అండి మాట్లాడండి. అదే కొంచెం వేరే ఇంటర్వ్యూ ఉండే లైవ్‌లో కొద్దిగా చాలా చాలా ఆలస్యం అయిపోయింది. మన్నించండి. హ్మ్. నెక్స్ట్ మీటింగ్‌కి టైంకి వస్తాను. అండ్ మధ్యలో వచ్చాను. సో ఓవరాల్ సబ్జెక్ట్ నేను మిస్ అయ్యాను. బట్ ఐ నో ద కాన్సెప్ట్. యెస్. సో భరతవర్ష ద్వారా ముందుగా గురుదేవులైనటువంటి వాసు గారికి, అలాగే శ్రేయోభిలాషులు మా సత్య గారికి, రాజేష్ గారికి అందరికీ నమస్కారం. సో ఏ విధంగా మేమేం చేయాలి అనేది నేను ముందు నుంచి అడుగుతున్నాను. నాకు ఏదైనా దిశానిర్దేశం చేస్తే భరతవర్ష వేదిక ద్వారా ఏం చేయాలో చేస్తాను, చేయగలిగితే. యెస్. యాక్చువల్‌గా ఈ టాపిక్ అంతర్గతంగా పలు సమావేశాల్లో రావడం జరిగిందండి. ఇప్పుడు మనగుడిలో జరుగుతున్న పని ఎంతుందంటే అది ఒక ఒక కార్యక్రమం అంటే ఒక ప్రెజెంటేషన్‌గా ఒక సీరియల్‌లాగా గనుక తీస్తే అది కనీసం ఒక 6 నెలల నుండి నడుస్తుందేమో. ముఖ్యంగా దేవాలయ భూముల్లో దేవాలయ భూముల గురించి ప్రస్తుతం ఏం జరుగుతున్నదనేది సమాజానికి తెలియజేయాలి. దానికి తప్పనిసరిగా మాకు ఈ మీడియా సపోర్ట్ అనేది కావాలి. మనకున్న బాగా వీకెస్ట్ పాయింట్ వచ్చేసి చేసిన పనిని సమాజం దృష్టిలోకి తీసుకువెళ్ళలేకపోవటం. చాలా వీక్‌గా ఉన్నాం అక్కడ. అట్లాగే రెండోది వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు నడవాలంటే సొంతంగా సొంత కాళ్ళ మీద నిలబడాలి ఆర్థికంగా. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు ఈ దేవాలయ పోషక సభ్యత్వం అని కార్యక్రమం కొత్తగా రూపొందించడం జరిగింది. అది బహుశా అది చెప్పినప్పుడు మీరు ఉన్నట్లేరు. సో క్లుప్తంగా చెబుతాను. ఇదేంటంటే తనకి ఇష్టం ఉన్న దేవత సంబంధించిన ఒక నిర్లక్ష్యం చేయబడిన గుడికి దాతగా మనం రూ. 299 గనక మనం కడితే నెలకి, ఆ దేవాలయానికి మీరు ఒక దాత అవుతారు. పోషకులవుతారు. అలాగా ఒక 200-300 మందిని మనం ఒక దేవాలయంతోటి అనుసంధానం చేస్తే, ఆ దేవాలయానికి ఒక 25,000 నుంచి 30,000 రూపాయల దాకా ఆదాయం వస్తుంది నెల నెల. ఆ ఆదాయంతోటి ఆ దేవాలయ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, దాని చుట్టుపక్కల ఉన్న హిందూ సమాజం దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని దేవాలయం దగ్గరికి తీసుకువచ్చే ఆ అనుబంధం పెంచే కార్యక్రమం కూడా ఉంది. సో ఇది మనకిప్పుడు రేపటి నుంచి ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతాయి. మనకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అంతా కూడా ఒక మంచి స్థితికి వచ్చేసింది. మేము అనుకుంటున్నాం ఇంకొక నెల ఆ సమయంలో ఇది పబ్లిక్‌కి తీసుకురావడం జరుగుతుంది. దీనిని మనం ప్రజల్లోకి ఎలాగ తీసుకువెళ్ళాలి? దీని ద్వారా ఆర్థికంగా మనం ఎలా బలపడాలి? దీని ద్వారా ఎన్ని వందల, వేల దేవాలయాలకి మనం ఆర్థికంగా స్థిరమైన నెల ఆదాయం ఇవ్వగలగాలి. ఇవ్వాలి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీస్‌లో ఉండే చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి గదా! వాటికొచ్చేసి నెలకి ఒక 5,000 నుంచి 10,000 ఇవ్వగలిగితే మనం సరిపోతుందక్కడ. ఎంత బాగా సరిపోతుందంటే, ప్రతి వారం మనం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం భోజనం పెట్టొచ్చు వారానికి ఒకసారి. అట్లాగే అక్కడ ఉన్న పిల్లలకి మనం మన ధర్మం గురించి చెప్పొచ్చు. సో, ఆ స్థితికి మనం అక్కడ తీసుకువెళ్ళొచ్చు. అట్లాగే ఆ దేవాలయంలో పూజ జరిగిన తర్వాత వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి మనం తీర్థ ప్రసాదాలు అందించొచ్చు. దేవాలయం మనుగుడి దీవెన అని ఒక కార్యక్రమం ఉంది. ఇలాగ 10,000-15,000 రూపాయలతోటే మనం ఒక ఎస్సీ, ఎస్టీ కాలనీలో మనం ఇంత కార్యక్రమం నిర్వహించొచ్చు. అక్కడ సక్సెస్ అయితే గనక మనం ప్రతిరోజు కూడా నిత్యం అక్కడ ధూపదీప నైవేద్యాలు జరిగి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే ఆ స్థితికి కూడా మనం తీసుకువెళ్ళొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలి అంటే, అలాగ తీసుకువెళ్ళగలిగే
అనుభవం ఉన్న వాళ్ళు చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేది అదే ఇప్పుడు అవసరం. సో, ఆ విషయంలో మీరు తప్పనిసరిగా మాకు సహాయం చేయగలరు. మీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి. సో, మీరిప్పుడు తప్పకుండా. అడిగారు, చాలా సంతోషం. ఒకవేళ అడగకపోయినా గానీ మీ దగ్గరికి వచ్చేవాళ్ళం మేము తప్పనిసరి. అయ్యో! అంత మాటలా. మీరు ఆర్డర్ మీరు గాని సత్య గారు గాని నాకు ఆర్డర్ ఇస్తే చాలు. నో నీడ్ టు రిక్వెస్ట్. యెస్. యెస్. మన దగ్గర మనకి ఆ స్నేహం, ఆ సంబంధం మొదటి నుంచి ఉంది. సో, ఆ చనువుతోటే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాం మేము. సో, కాబట్టి మనం ఇది ఇంకొక ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈ టాపిక్‌ని మనం కొంచెం విశ్లేషించి ఎలా తీసుకెళ్తే బాగుంటుందనేది మనం మాట్లాడదామండి. షూర్ సార్. షూర్. ఇంకా ఎవరో వాసు మాట్లాడుతా అన్నారు. ఉన్నారా? లక్ష్మణ్ గారు ఇందాక చేయెత్తినట్టున్నారు. లక్ష్మణ్ పోపూరి గారు మాట్లాడండి. హాయ్ సార్. హాయ్ అండి అందరికీ. నమస్తే. రాజేష్ గారు హాయ్ అండి. రాజేష్ గారికి నేను నాకు తెలిసి లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను కాంటాక్ట్‌లో ఉన్నాను. మిడిల్‌లో కొంచెం మిస్ అయ్యాను. ముందుగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినందుకు సనాతన ధర్మాన్ని గాని, మన ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ మన ఈ క్రిస్టియన్ కన్వర్షన్స్‌ని వీటన్నిటి మీద మీరు ఇట్లా కృషి చేస్తున్నందుకు చాలా అభినందిస్తున్నానండి మీ అందరిని. ఐ థింక్ నా ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ మనగుడి. అండ్ ఆల్సో నాకు మీరు మాట్లాడుతుంటే అంటే ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక డివోషనల్ మీటింగ్స్ లో జాయిన్ అవడం ఫస్ట్ టైము. నాకు చాలా కొత్తగా ఉంది. అంత చాలా నాలెడ్జ్ నేను నాకు తెలియని విషయాలన్నిటి మీద గ్రిప్ వస్తున్నట్టు అనిపించింది. నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకుంటున్నాను. అండ్ నేను లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఒక బ్రహ్మంగారి టెంపుల్, మాది ఒక విలేజ్, చిన్న విలేజ్, దానికి ఒక 100 మీటర్స్ దూరంలో ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. రాజేష్ గారితో నేను లాస్ట్ 6 months బ్యాక్ ఒక కంప్లైంట్ రైజ్ చేసి స్పందన నుంచి ట్రై చేసాం, పోరాడాం, కానీ ఒక లోకల్ పోలీస్ స్టేషన్ వల్ల అది ఆ హెల్ప్ ఆగిపోయింది. నేను తర్వాత నా జాబ్ లొకేషన్ వల్ల నేను ముంబై వెళ్ళిపోయాను. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మనగుడి సైడ్ నుంచి నా సైడ్ నుంచి మనగుడికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం ఇట్లా ఈ ఇల్లీగల్ చర్చ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ నాకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎస్, యాక్చువల్గా ఇలాంటి రిక్వెస్ట్ ఇంతకుముందు వచ్చిందండి లక్ష్మణ్ గారు. సో అయితే అంటే మన రాజేష్ గారు ఉన్నారు కదా, రాజేష్ గారు ఫస్ట్లో మన వీళ్ళకి వచ్చినప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. ఇది కన్వర్షన్స్, ఇది చర్చిలు ప్రధానంగా. సో దీనికి మనగుడి అనేది దేవాలయంలో ఉన్న ఈ అవకతవకల్ని వాటిని బయట పెట్టడం ద్వారా, అది బయట పెట్టే విషయం మీద మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం అనేది ముందు నుంచి అనుకున్నాం కదా. అందుకని చెప్పి దీని మీదే మనం ఉంటే ఎందుకంటే ఇక్కడ మనకున్న సమయం వీటికే సరిపోవట్లేదు. మనం చర్చిల దాకా వెళ్ళగలమా అనేది మనకి ఇంటర్నల్‌గా డిస్కషన్ జరిగింది. మీరు అడిగిన ఈ పాయింట్‌కి ఇంటర్నల్ రాజేష్ గారు కొత్తగా ఇందులో జాయిన్ అయినప్పుడు పెద్ద డిస్కషనే జరిగిందండి. దీన్ని మనం ఎలా ఎందుకంటే రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. మన కంటికి కనిపిస్తున్న సమస్య అది. సో అప్పుడు మేము అనుకుంది ఏంటంటే, మనం దీన్ని మళ్ళీ చర్చిల వాటిలోకి వెళ్ళే బదులు ఆల్రెడీ ఆ ఏరియాలో ఎవరుంటారో వాళ్ళకి మనం బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ ఇస్తే అది ఇంకా మనకి పని బాగా ముందుకు వెళ్తుంది అనేది అప్పుడు మేము ఆ సమావేశాల్లో చివరిగా తీర్మానించుకున్నామనమాట. సో ఇలాంటి విషయాల్లో శివశక్తి కానీ, లేదంటే మన ఎల్ఆర్‌పిఎఫ్ వాళ్ళు కూడా బాగా పోరాటం చేస్తున్నారు. ఎల్ఆర్‌పిఎఫ్ కూడా మనకి మంచి పరిచయం, స్నేహం ఉంది. సో ఆ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే బాగుంటుంది. అయితే ఈ క్రమంలో మనకి ఇలాగ చర్చి కడుతున్నారు అంటే దాన్ని ఆపటానికి మన దగ్గర లీగల్‌గా ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనేది గనుక మనకు తెలిస్తే, దాన్ని మనం ఈ మనగుడి వాళ్ళ దగ్గర ఉన్న ఈ టెక్నికల్ అండర్‌స్టాండింగ్ ద్వారా గాని, ఇంకో విధంగా గాని స్ట్రీమ్‌లైన్ చేసి దాన్ని కేవలం లక్ష్మణ్ గారు, లేకపోతే రాజేష్ గారు, కరుణాకర్ గారు కేవలం ఇలా కాకుండా
అసలు ఆ ప్రజల్లోకి మనం పూర్తిగా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఇలా మనం ఒక్కో కేసు మనం పోరాటం చేసుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్తాం? మీరు ఇందాక అన్నట్టుగా మీరు ఉద్యోగరీత్యా మీరు వేరే ప్రదేశానికి వెళ్ళాల్సొచ్చింది. అలాగే ఇంకొకళ్ళకి అవును. రేపొద్దున హెల్త్‌లో ఏదో కష్టం వస్తుంది. వాళ్ళు దాన్ని ఫాలో అప్ అవ్వలేరు. అలా గాదు. ఇప్పుడు ఇదే సమస్య మన దేవాలయంలో కూడా ఉంది. ఇప్పుడు దేవాలయంలో ఒక ఒక దేవాలయం తీసుకుంటే, ఆ ఒక్క దేవాలయం సమస్య తీర్చడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుందేమో. సో, అలాగే మనం ఒక చోట ఇరుక్కుపోతాం. అలా కాకుండా ఈ సమస్యని మనం మూలం నుంచి మార్పు తీసుకురావాలి. అందుకని చెప్పి ఇంత పెద్ద వ్యవస్థలు, తర్వాత ఈ ప్రాసెస్‌లు, ఈ కంప్యూటర్‌లు ఇయన్నీ కూడా చేసింది ఎందుకంటే, ప్రజలని ఈ సమస్యని బాగా పలచగా చేసి, ఒక్కళ్ళమే ఉండి ఇంత పెద్ద సమస్యలను మన నెత్తి మీద పెట్టిన బదులు, బాగా పలచగా చేసి, ప్రజలందరి దగ్గరికి వాళ్ళు సొంతంగా ఈ సమస్యని పరిష్కరించుకోగలిగే స్థితికి తీసుకొస్తేనే దీనికి పరిష్కారం. లేకపోతే కొన్ని లక్షల చర్చలున్నాయి అట్లాగా. మనం ఎన్ని చేయగలం అది. సో, అందుకని మీకు తెలిసి ఎవరన్నా ఇట్లాగా లీగల్ పోరాటం గాని, లీగల్‌గా ఎళ్ళాలి మనం. ఎమోషనల్‌గా ఎళ్ళలేం అసల. ఎమోషనల్‌గా ఎళ్తే ఇది మనకు అయ్యేది కాదు. మన ఈ ధర్నాలు గాని, లేకపోతే ఇంకోటి గాని, అదంతా ఎమోషనల్ ట్రాక్‌లో వెళ్ళిపోతుందది. అది ఒకసారి అయిపోతుంది. దట్స్ నాట్ ది వే వి డీల్ ప్రస్తుతం ఉన్న సమాజంలో. సో, మనకిప్పుడు ఈ ఆర్‌టీఐ గాని, లేదంటే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకిప్పుడు అసలు సెన్సిబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. సో, వి హావ్ టు ఫైండ్ వెరీ స్ట్రక్చర్డ్ అండ్ రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్‌లో వెళ్తేనే, మనం మీరు అడిగిన సమస్యకి రాష్ట్ర వ్యాప్తంగా సమాధానం చెప్పగలుగుతాం అన్నమాట. సో, దట్స్ వన్ సక్సెస్‌ఫుల్ ఎగ్జాంపుల్ ఈస్ మనుగుడి. మనుగుడిలో ముఖ్యంగా ఆ దేవాలయ భూముల గురించి మనం చేసిన పని న్యాయస్థానంలో కూడా నిలబడుతుంది. అంత గట్టిగా మనం చేస్తున్నాం. సో, కాబట్టి మీరు దీనికి సంబంధించి వాట్ ఈస్ ది బెస్ట్ వే టు స్టాప్ దీస్ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ది చర్చెస్? అండ్ దెన్ హౌ వి కెన్ మేక్ ఇట్ యాస్ ఎ సిస్టమ్. అది గనుక మనం చేయగలిగితే, మీరు ఆ ఒక్క చర్చి కోసం ఆపడం కాదు. రాష్ట్రంలో ఉన్న వందల చర్చిలు, వేల చర్చిల్ని మీరు తీయగలుగుతారు. ఓకే. యాహ్! అలాగే ఇంకొక విషయం నా నుంచి చెప్పాలనుకుంటున్నానండి. అదే లక్ష్మణ్ గారు అడిగినట్టుగా మనుగడ అనేది పూర్తిగా దేవాలయాల కేంద్రంగా, దేవాలయాల చుట్టూ పనిచేసే వ్యవస్థ. సో, మనం మనుగడ నుంచి ఈ ఇల్లీగల్ చర్చెస్ మీద ఆర్‌టీఐ అది అది సాధ్యం కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మనం దేవాలయాల కేంద్రంగా మాత్రమే పనిచేస్తాం కాబట్టి. ఇందాక సత్య గారు చెప్పినట్లుగా మనకు మన ఆర్గనైజేషన్సే చాలా ఉన్నాయి కాబట్టి. సో, అప్పట్లో మీరు అడిగిన సమయంలో కూడా కొంత ఆహ్, వ్యక్తిగత పనుల వల్ల కొంత సమయం కేటాయించలేకపోవచ్చు గానీ, మనం ఖచ్చితంగా రేపు మాట్లాడుకుందామండి. సంస్థ నుంచి కాకపోయినా వ్యక్తిగతంగా మళ్ళొకసారి మనం ఆ విషయం మీద పనిచేద్దాం ఖచ్చితంగా. మనకు మంచి టీమ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని ఈసారి మాత్రం మధ్యలో ఆపే పని లేకుండా పూర్తిగా పూర్తి చేసుకుందాం ఖచ్చితంగా లక్ష్మి. డెఫినెట్లీ. థాంక్ యూ. ముందుకు వెళ్ళి మనం దాన్ని ఒక దిక్సూచి లాగా తీసుకొని మిగిలిన చోట్ల కూడా మనం చేయడానికి మనం ప్రయత్నించాలి. సంస్థ పరంగా థాంక్ మనుగడ యూ సంస్థ రాజేష్. పరంగా కాకపోయినా గానీ లక్ష్మణ్ గారు వ్యక్తిగా ఒక హిందువుగా మీరు అన్నదానికి నేను పూర్తిగా అంగీకరిస్తాను. మీకు తెలుసో లేదో మేము శివశక్తిలో కూడా నేను సత్య గారు ఇద్దరం మేము శివశక్తిలో పనిచేసామండి 4 ఏళ్ళు. సో, ఓకే. మాకు ఆ పూర్తి అవగాహన అయితే ఉంది. ఈ క్రిస్టియానిటీ, ఈ చర్చిలు, కన్వర్షన్స్, సో ఇది వెనకాల బ్యాక్ ఎండ్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసామనమాట. సో, యెస్. పర్సనల్లీ వి ఆర్ రెడీ. మనకు అలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే గనక. రాజేష్ గారు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా సమయం కూడా చూసుకోండి. యశ్వంత్ గారు, అలాగే సాకేత్ కుదిరితే నువ్వు కూడా ఒకసారి పరిచయం చేసుకుంటే బాగుంటుంది. చాలా సందర్భాల్లో నీ పేరు చెప్పిన వాసు గారు కానీ ఇప్పుడు పరిచయం చేయలేదు కాబట్టి ఒకసారి. జై శ్రీరామ్ అన్నయ్య అందరికి. నమస్కారం. నా పేరు సాకేత్ అండి. చాలా కాలంగా మన దుర్గా ఈ గారి మధ్య దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాను. ఓకే. నమస్కారం గురుగారు. నమస్కారం అండి సాకేత్. రాజేష్ గారు చెప్పారు మీ గురించి. మీరు కొత్తగా వచ్చి డేటా ఎంట్రీ దగ్గర హెల్ప్ చేస్తున్నారని. అవును. యెస్. చాలా సంతోషం. మీలాంటి కుర్రోళ్ళు చేయాల్సిన పని ఇది. అవును. యంగ్స్టర్. నాకు బాగా సంతోషం ఏంటంటే మంచి ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు.
30, 35 ఇంకా శ్రీకాంత్ అనేది ఇంకా చిన్నపిల్లలు. సో దట్ ఇస్ వెరీ గుడ్. మీరే చెయ్యాలి ఈ పని, ఈ భారం మీరే మోయాలి. ఎస్ తప్పకుండా గురుగారు. ఎస్ మీరు మనుగుడితోనే ఉండండి. మీరు చదువుకోవడం అదంతా ఉంటుంది కానీ బట్ ధర్మం కూడా ముఖ్యం ఈక్వల్గా. సో మనుగుడిలో మీరు ఈ కార్యక్రమాలు ఇంత పారదర్శకంగా జరుగుతున్నాయి, అది మీరు చూస్తున్నారు కాబట్టి ఎస్ ప్లీజ్ స్టిక్ విత్ మనుగుడి. మీరు ఈ వయసులోనే మీరు ఎంత కష్టమైన పని చేయగలిగితే మీకు వయసు వచ్చి చేయలేనప్పుడు మీకు అంత తృప్తిగా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏదో చేద్దామని చెప్పి మనలో అనుకుని ఏం చేయకుండా వయసు అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా కొంచెం అది గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి యంగ్ జనరేషన్ యూ హ్యావ్ టు టేక్ మోర్ దెన్ వాట్ యూ కెన్ డూ ఇన్ ఎ డే. చిన్నప్పుడు మనం అట్లాగే చేయించేవాళ్ళం. మేము చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ షాక్కి వెళ్ళేవాళ్ళం. అట్లాగే ఇంట్లో కూడా పట్టుకుని బాధి పనులు చేయించేవాళ్ళం. సో ఎస్ యూ గైస్ హ్యావ్ టు టేక్ ద మోర్ రెస్పాన్సిబిలిటీ. వాసు ఆ పాయింట్ మనము వ్యవస్థాపకులమే కానీ ఈ సిస్టమ్ మనం టెంపరీ రిప్రజెంట్ ఆ పాయింట్ ఒకసారి చెప్పు వాసు. ఎస్ ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, నేను సత్య గారు ఈ సంస్థని స్థాపించాం. అది ముఖ్యంగా వెనకాలనుంది సద్గురు శివానందమూర్తి గారు. బట్ జస్ట్ ఫర్ ద కాన్వర్జేషన్ సేక్ మేము స్థాపించామే కానీ ఈ సంస్థలో మేము భాగస్థులం. మేము ఎలాంటి లీగల్గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత మేము పెట్టుకోలేదు. ఈ సంస్థ స్థాపించినప్పుడు కూడా మేమిద్దరం బయటే ఉన్నాం. వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ సంస్థకి డైరెక్టర్లుగా షేర్ హోల్డర్ లాగా పెట్టి ఈ సంస్థను స్టార్ట్ చేస్తాం అన్నమాట. అయితే భగవంతుడు ఇంకో రకంగా ఆయనకు వేరే ఆలోచనలు ఉన్నాయి. సో అలాగ వచ్చిన వాళ్ళిద్దరూ ఒక ఆయన కాలం చేశారు, ఒక ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక మేమిద్దరే మళ్ళీ ఇందులోకి రావాల్సి వచ్చింది. సో ఎందుకంటే సత్య గారిని డైరెక్టర్గా తర్వాత మెల్లగా యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ మనుగుడి సంస్థ మేము స్థాపించాం కాబట్టి ఇది మాది అనేది కాదు ఇక్కడ అసలు. ఆ మాది అనేది ఎక్కడ మొదటి నుంచి లేదు. ఈ ఇతర హిందూ సంస్థలను చూసిన తర్వాత ఆ ఇతర హిందూ సంస్థల ముందు మా సంస్థ, దాని తర్వాత ఇంకేమైనా మిగిలి ఉంటే అప్పుడు హిందూ సమాజం గురించి ఆలోచిద్దాం. అట్లాగే ఉంది మిగిలిన వాళ్ళ సంస్థ తీరు. అది ఈ సంస్థలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇది మొట్టమొదటి నుంచి ఇది ప్రజల సంస్థ కాబట్టి మనం బయట ఉందాం, మిగిలిన వాళ్ళని తీసుకొచ్చి పెడదాం, అదే ధర్మం అని చెప్పి అట్లా మొదలు పెట్టడం జరిగింది. సో అందుకని మేమిద్దరం బయటే ఉంటాం. నేను రాజేష్ గారితో ఎప్పుడు అంటా ఉంటాను, రాజేష్ గారు మీరు ఈ సంస్థకి డైరెక్టర్ అవ్వాలి, దాని తర్వాత ఈ సంస్థకి ప్రెసిడెంట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను స్థాపించి నేనున్నాను కాబట్టి నేను అవుతాను జనరల్గా ప్రెసిడెంట్ని. కానీ బట్ దట్ ఈస్ నాట్ ఏది సమాజంలో ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం తీరు ప్రకారం. బట్ దట్ ఇస్ నాట్ ది వే ఇట్ ఈస్. మాకు మన గురువు జగ్గి వాసుదేవ్ గారి నుంచి నేర్చుకున్నది కానీ, శివానందమూర్తి గారి దగ్గర నుంచి నేర్చుకున్నది కానీ ఏంటంటే, నేను అనేది ఉండకూడదు అక్కడ. సో మనం అనేది ఉండాలి, అప్పుడే అది నిలబడుతుంది. సో అందుకని ఈ మనుగుడి సంస్థల్లోకి వచ్చేసరికి సాకేత్ గారు కానీ, రాజేష్ గారు కానీ, ఇంక ఎవరైనా సరే యూ కెన్ గో టు ఎనీ లెవెల్, టాప్ లెవెల్ కూడా వెళ్ళిపోవచ్చు. మీరు డైరెక్టర్లు అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మధ్యలో మీకు అసలు ఎలాంటి అవరోధాలు అంటూ ఏది ఉండదు. ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే ధర్మంగా ఉండాలి. ఆ ధర్మం అనేది మీరు ఏ విషయంలో కూడా ఆ ధర్మం అనేది మీకు ముఖ్యం అన్నమాట. అలాగుంటే మేమే నెట్టేస్తాం మిమ్మల్ని పైకి. ఓకే, సో దట్ ఈస్ ది మెసేజ్. సత్య గారు ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే, ఇక్కడ దిస్ వెరీ న్యూట్రల్, దిస్ ఈజ్ అ హిందూ సమాజానికి సంబంధించిన సంస్థ. ఇందులో ఒకళ్ళదంటూ ఏది ఉండదు. సరే, 2 గంటలు అయింది. చాలా మంది చాలా సంతోషం, అందరూ 2 గంటల సమయాన్ని కేటాయించినందుకు. రాజేష్ గారు ఇంకేమీ లేకపోతే సమావేశాన్ని ముగించాలి. సో ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరండి కనుక మనం సమావేశాన్ని ముగిద్దామండి. ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటే కనుక త్వరగా. మీకు రాజేష్ గారు, మీకు సమీక్ష గారితో పరిచయం ఉందా? వాస్తవానికి లేదండి, అదే వారు కాంటాక్ట్ అవుతా అన్నారు కదా, అదే నెంబర్. ఆవిడ మీకు మెసేజ్ పెడతా అన్నారండి, నేను చెప్పాను మీకు. నేను పెట్టానండి ఆల్రెడీ. నేను ఒకసారి చెక్ చేస్తాను, ఇది ఫోన్ సైలెంట్ లో నేను చూడలేదు, ఒకసారి చెక్ సమీక్ష గారు మనకి లక్ష్మీరామాంజదాస్ గారికి చాలా మంచి స్నేహితురాలు. ఓకే,
సంతోషం. I don't అయితే want to lose the contact. She touched very important points అవి. So we need to have yes. చాలా సంతోషం. Okay. అలాగే మనగుడి సంస్థలో నేను సభ్యుని అవ్వడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో చాలా విషయాలకి గుంటూరు కేంద్రం అవుతుంది అని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొంత గుంటూరు కేంద్రంగా ఇవి ప్రధానంగా కార్యక్రమాలు జరుగుతుంది. వ్యక్తిగతంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అది భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టంగా మేము భావిస్తున్నాం. మాకున్న శక్తి మేర భగవంతుడి దయ వల్ల చాలా మంచి మిత్రులు, చాలా మంచి మార్గదర్శకులు మాకు దొరికారు కాబట్టి ఖచ్చితంగా మా పూర్తి స్థాయిలో భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేర మేము ఖచ్చితంగా ఇప్పుడు ధర్మబద్ధంగా ధర్మం కోసం ధార్మిక సంస్థలతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముందుగా సత్య గారికి, తర్వాత వాసు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో సమావేశాన్ని శాంతివంతంతో ముగిద్దామండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. శాంతి శాంతి శాంతి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.